महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। సద్గురు పూర్ణానంద మహారాజ్ की जय। మనం గత వారం స్వామివారి చరిత్ర చెప్పుకుంటూ అందులో కొన్ని అద్భుతమైన లీలలు మనం ఇప్పుడు అనుకున్నట్టుగానే నిజంగానే కొద్దిపాటి సాధనతోటి గనక సిద్ధులు వస్తే అహంకారంతో ఎట్లా ప్రవర్తిస్తారో, అంటే ఆ ప్రసాదించేవాడిని సైతం గుర్తించలేని స్థాయిలో ఎట్లా ఉంటారో సాధకులు అనేది మనం చూసాం. గణపతి ఉపాసన చేసి ఒక గణపతి మంత్రంతో కొంచెం సిద్ధి లభించిన తర్వాత ఆ సిద్ధితోటి ఆయన ఆ మంత్రం చేసి ఎక్కడున్న వాళ్ళనైనా, ఎక్కడ గణపతి విగ్రహం ఉన్న పక్కన చిన్న చిన్న విగ్రహాలని ఆయన మంత్రం చేస్తే వచ్చేవేట. అందుకని దాన్ని చూపించి జనాల్ని నమ్మించి శిష్యుల్ని సేకరించాడు. ఒకసారి ఆయన స్వామివారి ఆశ్రమానికి వచ్చి అహంకారంతో, స్వామివారు అక్కడ నుంచొని ఉన్నా కానీ కనీసం వేరే వాళ్ళ ఆశ్రమంలోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న స్వామివారిని కనీసం ఎవరిని తెలుసుకొని గౌరవంతో వెళ్ళటం కానీ అలా కాకుండా వీళ్ళే ఏదో పెద్ద అధికారులు అన్నట్టుగా, అంటే ఏంటి నాకు సిద్ధి ఉంది అన్న అహంకారం. అట్లా స్వామిని పక్కనే ఉన్న స్వామిని దాటుకుంటూ లోపలికి వెళ్ళిపోయి స్వామి కూర్చునే ప్రదేశంలో స్వామివారి కుర్చీలో కూర్చొని అక్కడ ఎవరు ఏంటి ఇంకా నాకేం సేవలు చేయట్లేదుగా చూస్తూ ఉన్నారట. స్వామివారు చూసి చూడట్టుగా ఉన్నారు. అంటే చిన్నపిల్లల ఆటలా అనిపించింది స్వామికి. వాళ్ళకి కూడా మనలాగా కోపం లేకపోతే మనలాగా ఇలా ఆగ్రహం వచ్చాయనుకోండి, వాళ్ళ మహాత్ములు ఎవరు? వాళ్ళకి ఇలాంటి ప్రవర్తన ఉన్న వాళ్ళైనా సత్ప్రవర్తన ఉన్న వాళ్ళైనా అందరూ బిడ్డలుగానే ఉంటారు. వీళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏం పొందుతారనేది వీళ్ళ ఉంటుంది తప్పించి ఆయన మాత్రం ఇద్దరి పట్ల ఒకేలా ఉంటారు. వచ్చాడు, కూర్చున్నాడు. అక్కడ తన శిష్యులు వెళ్ళి ఆ పక్కన బాబావారి హాల్లో ఉన్నటువంటి చిన్న గణపతి విగ్రహాన్ని చూశారు. చూసి ఇక్కడ ఇది ఉంది అని అనగానే వీళ్ళెవరు నన్ను గౌరవించట్లేదు, నా శక్తి ప్రదర్శిస్తే కానీ లాభం లేదని చెప్పి ఇక ఆ మంత్రాన్ని చేస్తే ఆ విగ్రహం రావట్లేదు. ఇంకెక్కడైనా కానీ పనిచేసేది, ఇక్కడ స్వామివారి దగ్గర పనిచేయటంలా. ఇక్కడ గమ్మత్ ఏంటంటే సిద్ధులన్నీ కూడా అటువంటి ఉత్తమమైనటువంటి నడవడి వాళ్ళు ఉన్న చోటే ఉంటాయి తప్పించి అహంకరించే వాళ్ళ దగ్గర అవి పనిచేయవన్నమాట. రెండవది, అవి ప్రసాదించే పరమాత్మ స్వరూపులు అక్కడ ఉంటే వాళ్ళ ముందు వీళ్ళ సిద్ధులు పనిచేవి. ప్రసాదించేవాడు ఆయన, నిగ్రహించడం కూడా ఆయనకి ఎంతో తేలికైన పని. అట్లాగా స్వామి ముందుకు వచ్చి ఆ సిద్ధిని ప్రదర్శించాలని గణపతి మంత్రం చేసి రాకపోయేసరికి ఊగిపోయాడట. అంటే ఏంటి, నేను ఇక్కడేదో చేద్దామని వస్తే నేను ఎక్కడో ఇక్కడేదో జరుగుతూ ఉంది, ఈయనున్నవాడు సామాన్యులా లేడు, నా సిద్ధి పాడు చేశాడని చెప్పి ఇంకా కోపంతో రా గణపతి రా అంటూ ఒక పూనకం వచ్చేలా అరుస్తున్నాడు. అంటే ఏంటి, తన సిద్ధి పనిచేయటల్లా, తనకి గుర్తింపు తన శిష్యుల దగ్గర ఇదంతా ఉంది ఆ సిద్ధి వల్లే. ఆ సిద్ధితో వచ్చి ఇక్కడ చేస్తూ ఉన్నప్పుడు ఆ సిద్ధి పనిచేయకపోయేసరికి ఒక్కసారిగా ఇక ఆవేశం వచ్చేసి అరుస్తూ ఉండి రా గణపతి అని పెద్దగా అరుస్తున్నాడంట. అంటే ఒక దాని ఏమంటారు, ఒక ఉన్మాదులాగా అరుస్తున్నాడట. స్వామి అక్కడి నుంచే వాడు రాడు అన్నారట. అంటే గణపతిని ఎట్లా చెప్తున్నారు చూడండి, వాడు రాడు అన్నారట. అంటే గణపతి రా రా అని అరుస్తూ ఉంటే వాడు రాడు అన్నారట. అన్న తర్వాత అయినా కానీ తర్వాత ఇంకా ఇట్లానే పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటే స్వామి ఒక్కసారిగా అటు చూసినప్పుడు ఆయన వైపు మొత్తం అట్లా కొయ్యలాగా మారిపోయాడట. అంటే స్వామి ఒక్కసారి అలా వాళ్ళని చూడగానే అప్పుడు దాకా పిచ్చిగా వెర్రిగా మాట్లాడుతూ ఉన్నవాడు సైతం ఏదో ఒక్కసారి ఒక కొయ్య బొమ్మలాగా మారిపోయి అలా అయిపోయాడట. శిష్యులకి ఏం అర్థం కావట్లేదు, ఇంత పరాభవం జరుగుతూ ఉంది, గురువుగారికి పరాభవం జరుగుతూ ఉంది, వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు, ఆ గురువు గొప్పతనం చూసుకొని వీళ్ళు తిరుగుతూ ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఎక్కడో రాగూడెం చోటుకు వచ్చాము అని చెప్పి వాళ్ళు ఒకసారి ఇంకా కంగారు పడిపోయిన తర్వాత కొంతసేపటికి స్వామి దయదలిచి మళ్ళీ అటువైపు ఒకసారి అతని వైపు చూశారట. చూడగానే మళ్ళీ యథాస్థితికి వచ్చాడు. అంటే మళ్ళీ తనలో చలనం వచ్చింది. ఇక ఒక బొంగమూతి పెట్టుకొని స్వామివారి మీద అలకబూని, అంటే అప్పటికి కూడా అహంకారం ఎట్లా ఉంది అంటే, అయ్యో నేను ఆయన్ని లెక్క చేయలేదు, కానీ అది చూస్తుంటే ఆయన పరమాత్మ స్వరూపులా ఉన్నాడని చెప్పి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసుకొని ఉంటే అనుగ్రహించేవారు. కానీ దానికి కూడా అహంకారం వల్ల ఏమైందంటే వెంటనే అతను స్వామివారి మీద అలకబెట్టుకొని ఒక మూతంతా బిగించుకొని, అంటే నువ్వు నా సిద్ధిని ఏదో పాడు చేసేసావు, నాకు పని చేయలేదు అని. అంటే సిద్ధుల్ని వీటన్ని ప్రదర్శించే పరమాత్మ స్వరూపంగా గుర్తించలేకుండా కేవలం తనేదో గొప్ప అనుకొని వచ్చి అక్కడ భంగపడి అక్కడ వెళ్ళిపోయాడు. గమ్మత్ ఏంటంటే అట్లా సాధకుల్లో ఉన్నవాడు కొన్నాళ్ళ తర్వాత తెలిసింది ఏంటంటే మళ్ళీ అతను మామూలుగా పెళ్లి చేసుకొని ఎవరినో అక్కడే మామూలు గృహశాస్త్రంలోకి వచ్చి ఆ సాధన అవన్నీ వదిలేసి గృహశాస్త్రంలోకి వచ్చేసాడట. అలాగే ఇంకొక సాధకుడి గురించి కూడా చెప్పుకున్నాం. అతనేంటి, నేను నిద్రాశక్తిని జయించాను అని అహంకరించి వచ్చాడు.
స్వామికి తెలుసు కదా ఎవరు ఎలాంటి ఆలోచనలతో వస్తూ ఉన్నారో. అందుకని వస్తూ ఉన్నప్పుడే అతను రావడానికి ముందే స్వామి అన్నారట, ఉదయమే నేను వెళ్ళి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటాను, నన్ను ఎవరు వచ్చినా కానీ నేను లేపొద్దు అన్నారట, కొంచెంసేపు పడుకుంటానని. ఎప్పుడూ మేల్కొని ఉండేవాడికి అంటే ఎప్పుడు ఆయనకి నిద్ర ఏంటి, భగవంతుడికి నిద్ర ఉంటుంది, చూస్తానికి మనకి ఆయన ఏదో నిద్రపోతున్నట్టుగా ఉంటుంది. కానీ అనేసరికి వీళ్ళు కూడా అలాగే అన్నారట. స్వామివారు వెళ్ళి లోపల తలుపేసుకున్నారట. కొంచెంసేపటికి ఒక వృద్ధ సాధకుడు వచ్చారు. వచ్చి లోపలికి వచ్చి మాట్లాడిన తర్వాత ఈ స్వామీజీ ఎక్కడ అంటే స్వామీజీ నిద్రపోతున్నారన్నారట. అంటే మరి స్వామి చెప్పారు కదా అనేసరికి ఒక్కసారిగా వీళ్ళకి ఏమవుతుంది, హేళనగా మాట్లాడారనమాట. ఏంటి ఆయన ఈయనేం గురువు, ఈ ఉదయం వేళలో నిద్రపోతూ ఉండి మీకేం నేర్పిస్తాడు ఆచారాలు అంటే, వీళ్ళ ఆచారాల వరకే వీళ్ళకి తెలుసు. సృష్టి మొత్తం వీళ్ళ ఆధీనంలో ఉంటుందని, ప్రకృతి అంతా ఒక్క చూపుతోటే స్తంభింపజేయగలరని, దాన్ని నిర్వహించేవాడు నడిపించేవాడు ఏమైనా చేయగలడు, అలా ఉంటుందన్న ఆలోచన కూడా ఉండదన్నమాట. అందుకని అలా హేళనగా మాట్లాడేసరికి తర్వాత ఆయనకి మర్యాదలు చేశారు ఆశ్రమం పరంగా. కొంచెంసేపు స్వామి బయటకు వచ్చారట. తలుపు తీసుకొని వచ్చి ఏమి తెలియనట్టుగానే ఉన్నారు స్వామి. నాకు ఆకలిగా ఉంది, భోజనం వడ్డించమన్నారట 12 గంటల ఆ సమయంలో. అనగానే ఇట్లా ఎవరో వచ్చారని చెప్తే స్వామి దగ్గరికి వాడు దొంగ సాధువైనా సరే, సాధువు వస్తే అతనికి అంతటి గౌరవం ఇచ్చేవారు స్వామి. ఆయన అలాంటి స్థానంలో ఉండి కూడా వీడు దొంగ సాధువు అని తెలిసినా, చిన్న సాధువు అని తెలిసినా కానీ ఆయన అంతే గౌరవంగా చూసేవారట. అందుకని పిలిచి తను కూడా భోజనం పెట్టండి అంటే తనతో పాటే వాళ్ళని ఆహ్వానించారట. లోపలికి వెళ్తూ కూడా ఆయనకి నమస్కారం చేసుకోవడం కానీ ఏమీ లేకుండా, గౌరవంగా కూడా చూడకుండా స్వామి ఇలా చూసుకుంటూ లోపలికి వెళ్ళి పక్కన కూర్చొని భోజనం చేశారట. ఈయనకు మాత్రం అలాంటివి ఏమీ లేవు. ఆయన అన్నారట, మీరు భోజనం చేశారు కదా, వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకోండి అన్నారట. అంటే నేను విశ్రాంతి, నేను నిద్రపోయి ఎంతో కాలమైంది, ఇన్ని సంవత్సరాలుగా నేను నిద్ర చేయించాను, నాకు మీకంటే మీరే మళ్ళీ వెళ్ళి పండుకోండి అన్నారట. అంటే ఏంటి, ఇప్పుడు దాకా నిద్రపోయి వచ్చారు కదా, భోజనం చేశారు, మళ్ళీ వెళ్ళి పండుకోండి, నేనేం అనుకోను అన్నారట. లేదు మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా, ఊరికే నడుము వాల్సండి పర్వాలేదు అన్నారట. సరే మీరు ఇంతగా చెప్తున్నారు కనుక నడుము వాలుస్తానని చెప్పి అలా పండుకున్నారట. నడుము వాల్చాడు. వెలుగు వచ్చి చూస్తే ఎవరో కాఫీ తెచ్చి ఇచ్చారట. ఒక్కొక్కళ్ళు ఆశ్రమంలో బ్రష్ చేసుకుంటూ కనపడుతున్నారంట, ఒకళ్ళు కాఫీ తాగుతూ కనపడుతున్నారంట. ఇదేంటో ఆశ్రమంలో నేను గురువే అనుకున్నాను, మిగిలిన వాళ్ళు కూడా ఎట్లానే ఉన్నారు, ఏ సమయంలో ఏం చేయాలో తెలియట్లేదు. ఉదయం వస్తే స్వామి నిద్రపోతూ ఉన్నారు వాళ్ళ గురువు గారు, వీళ్ళేమో మధ్యాహ్నం కాఫీలు మొహాలు కడుక్కుంటూ ఉన్నారు, బ్రష్ చేసుకుంటూ ఉన్నారని అడిగారట. అడిగితే అవును స్వామి, మరి ఉదయం అయితే బ్రష్ చేసుకొని కాఫీ తాగుతారు కదా అన్నారంట. ఉదయం అయిందా అంటే మీరు నిన్న మధ్యాహ్నం పండుకొని మీరు మళ్ళీ ఇప్పుడు లేచారని. అప్పుడు ఆయనకి అర్థమైపోయింది, ఇందాక ఉన్న ఆయన మామూలు ఆయన కాదు, ఇన్నాళ్ళు నేను నిద్ర దగ్గరికి రానివ్వట్లేదు, నిద్రాదేవిని జయించాను అనుకొని నేను అహంకరిస్తూ ఉన్నాను, ఇక్కడికి వచ్చా ఇప్పుడు అర్థమైందని చెప్పి ఒక్కసారిగా అతనిలో అటువంటి పరివర్తన రాగానే, ఆలోచన రాగానే వెళ్ళి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశారట. అంటే కనీసం అప్పటిదాకా అహంకారం ఉన్నా అది గుర్తించే స్థాయిలో కనుక ఉంటే అనుగ్రహానికి పాత్రలు అవుతాం. అందుకే గురువులు ఎప్పుడూ కూడా మన అహంకారాన్ని దెబ్బతీసేది ఎందుకు, వాళ్ళ గొప్పతనం కోసం కాదు, మనం వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అది అడ్డంకిగా ఉంటుంది కనుక వాళ్ళకున్న అహంకారాన్ని కూడా వాళ్ళు తీసేసేవారనమాట. అట్లా అతన్ని స్వామి అనుగ్రహించి పంపించారు. అంటే ఇప్పుడు ఇద్దరు సాధకుల్లోనూ మనం ఎంత వ్యత్యాసం చూస్తున్నాం. ఒకళ్ళు అహంకారంగా ప్రవర్తించి స్వామిని గౌరవించకపోయినా, తప్పు తెలుసుకున్న తర్వాత అక్కడున్న స్వరూపాన్ని గుర్తించిన తర్వాత వెళ్ళి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి మనసులోనే క్షమాపణ చెప్పుకున్నాడు. ఇంకొకడు మాత్రం కేవలం తన సిద్ధి పాడు చేశాడు, ఇక్కడ నా సిద్ధి పనిచేయటం లేదు, నాకంటే గొప్పవాడు అన్న ఈ భావన కలిగి అక్కడి నుంచి అలాంటి కోపంతోనే వెళ్ళిపోయాడు తప్పించి. అట్లా మనం గత వారం ఈ సాధకులు కూడా ఎట్లా ప్రవర్తించారో చూసాం. అయితే అట్లానే పాలధార పంచదార దగ్గర ఉన్నటువంటి ఆ భిక్షువు గురించి చెప్పుకున్నాం. అంటే మనకి జీవితంలో మనం సాధించుకున్న ఎంతో ముఖ్యం అనుకుంటాం, కానీ అలాంటి భిక్షువు దగ్గరికి చూస్తే అతను చిన్నవాడే కావచ్చు, అడుక్కొని సంపాదించుండవచ్చు, కానీ స్వామి యొక్క పాదాలు తాకడం కోసం తనకి ఏదైతే అడ్డొస్తూ ఉందో, అంటే రోజు స్వామి స్నానం చేసి వెళ్తూ ఉంటే చూస్తూ ఉండేవారట, కానీ మనసులో కోరిక కలుగుతూ ఉండేది. ఆ పాలధార పంచదార అంటే పాలధార ఒక ధారగా ఉంటుందంట, పంచదార అనేది 5 ధారలుగా ఉంటాయట. అంటే శివుడి యొక్క పాలభాగం నుంచి వచ్చేదేమో పాలధార, ఈ పంచదార అనేదేమో ఆయన యొక్క 5 ముఖాల నుంచి వచ్చేది. అందుకని మనం ఏమనుకుంటామంటే పాలధార పంచదార
మనకంతా అదే కాఫీ సౌండ్లా ఉంటుంది. కానీ ఈ పాలభాగం నుంచి, శివుడి యొక్క పాలభాగం నుంచి, అందుకని శ్రీశైల క్షేత్ర మహత్యంలో దాని గురించి వివరించబడిందట. అంటే అది ఎంతో పవిత్రమైన, ఆ శ్రీశైలానికి నాభి క్షేత్రం లాంటిది అట అది. ఆ ప్రదేశం అంత పవిత్రంగానికి అక్కడ మన శ్రీ శంకరాచార్యులు కూడా అక్కడే సాధన తపస్సు చేశారని ఉంటుంది. హటకేశ్వరము, ఈ పాలధార పంచదార దగ్గర. ఈ భిక్షు అక్కడ ఉండి వచ్చేవాళ్ళ దగ్గర అడుక్కుంటూ ఉండేవాడు. రోజు స్వామికి ఏంటి, ఆశ్రమంలో ఉన్న స్నానానికి ఇక్కడికి వచ్చేవారు. వచ్చి వెళ్తూ ఉండి ఆయన స్నానం చేస్తూ ఉంటే ఈయనకేమో చూస్తూ ఉంటేనే మనసు లాగేసి ఆయనకి నమస్కారం చేసుకోవాలి, పాదాలకి వెళ్ళి తాకాలి, ఆయనకి పాదాలకు అభిషేకం చేయాలని ఉండేదట. కానీ అయ్యోచి నేను యాచకుడిని, నేను నీచంగా నా భిక్షావృత్తి పెట్టుకున్నాను, నేను అందరినీ అడుక్కుంటూ బ్రతుకుతున్నాను, నేను నీచమైన వెళ్ళి అంటే తన మీద తనకి న్యూనత భావం ఉంది తను చేసే పని పట్ల. వెళ్ళి ఆయన పాదాలు తాకాలంటే నాకు లేదని చెప్పి అలా రోజు కొంతకాలంగా మదనపడి ఒకరోజు నిద్రపోయే ముందు నిర్ణయించుకున్నాడట. నేను ఆయన పాదాలు తాకుండా ఉండలేను కనుక నాకు అదే ప్రధానం. నాకు న్యూనతను కలిగిస్తూ ఉన్నది, నాకు అడ్డు వస్తున్నది ఏంటంటే నా యాచక వృత్తి. నేను అందరిని అడుక్కుంటూ బతుకుతున్నాను దీనికంటే అని చెప్పేసి, ఇక నాకు దీంతో సంబంధం లేదు, నేను దీన్ని వదిలేసుకుంటున్నాను, నాకు ఆయన పాదాలు తాకటమే ముఖ్యం. అది లేకుండా, ఎందుకంటే ఒక మహాత్ముడి యొక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే మనసు, మన ప్రయత్నం ఏమి ఉండదు అక్కడ, ఎలాంటి దాన్ని పొందుతుంది అనేది పరివర్తన. వాడు ఎంత ఆ చిల్లర డబ్బుల కోసం చేసుకునేవాడికి కూడా స్వామి పాదాలు ఆశ్రయించడమే ప్రధానంగా అనిపించింది. ఇంకా ఆ రోజు రాత్రి నిద్రపోయి పొద్దున్నే లేచి స్వామి రావడానికి ముందే స్నానం చేసేసి స్వామి కోసం చూస్తూ కూర్చున్నాడట. స్వామి వచ్చి అక్కడ ఆయన జట విప్పి స్నానం చేస్తూ ఉంటే వెంటనే వెళ్ళి స్వామికి పాదాలకు అభిషేకం చేసి ఆ పాదతీర్థం తీసుకొని స్వామి చూసి నవ్వుకుంటూ ఉన్నారట. ఆయనకి తెలియకపోతే కదా ఇంత మార్పు రావడానికి ఆయన వల్లే, కానీ మామూలుగా ఎంతమందిలో వస్తుంది అలా చూసిన వాళ్ళలో మార్పు? మరి అక్కడ ఎంతోమంది ఉంటారు కదా. కానీ ఇతనికి అటువంటి భావాన్ని కలిగడం వల్ల అతనికి అనుగ్రహం. ఇక స్వామి కూడా అంటే అప్పుడు దాకా ఎప్పుడు దగ్గరికి వచ్చి తాకని వాడు, దూరం నుంచి నమస్కరించుకుంటూ ఉండేవాడు, స్వామి పాదాలు తాకి అభిషేకం చేసి ఆ పాదతీర్థం తీసుకొని ఇంకా స్వామి పైకి వచ్చి ఆశ్రమానికి వెళ్తూ ఉంటే వెనక్గా నడుచుకుంటూ వచ్చి స్వామి అక్కడికి వచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకుంటానన్నారట. ఆ పక్కన ఉన్నవాడంటే స్వామి వీడిని చూస్తే నాకు ఏదో అనుమానంగా ఉంది, అంతకుముందు వచ్చిన సాధువుల్లాగా వచ్చి మన ఆశ్రమంలోనే అవి వడి కొట్టేస్తాడేమో అన్నారట. అంటే మన ఆలోచన అలా ఉంటుంది. తండ్రికేమో అందరి పట్ల ఒకే భావన ఉంటుంది, అదే ప్రేమ భావం ఉంటుంది. కానీ మనలాంటి వాళ్ళకి పక్కన ఉండేవాళ్ళు మనమేదో ఉత్తమలో పక్కన వాళ్ళు తక్కువ అనే ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. అంటే మనమేదో స్వామిని రక్షించాలి, స్వామి యొక్క ఆశ్రమానికి ఉన్న సంపదను రక్షించాలి, అన్నీ ప్రసాదించేవాడు ఆయనది కదా, ఆయన అనుమతి లేకుండా ఏమైనా జరుగుతుందో సృష్టిలో. కానీ మన ఆలోచన ఎంతసేపు ఎలా ఉంటుందంటే మనమే చేస్తున్నాం, మనమే దీన్ని రక్షించాలేమో అన్న భావంలోనే ఉంటుందన్నమాట. స్వామి అన్నారంటే చూద్దాం ఏ పుట్టలో ఏ పాముందో అని. అంటే వీళ్ళు ఒక్కసారికి అతను తప్పని అనకుండా ఆయనకి తెలియకపోతాయి కదా, చూద్దాం ఏ పుట్టలో ఏ పాము ఉందో అనుకున్నారట. కొంతసేపటికి ఆయన భిక్షు వెళ్ళాడట అక్కడికి. అంటే అప్పుడు దాకా తను ప్రాణప్రదంగా దాచుకున్నటువంటి అప్పుడు దాకా తను కలెక్ట్ చేసిన డబ్బు ఒక 500 రూపాయలు ఉంటాయి. అంటే చిల్లర నాణ్యాలు 5 పైసలు 10 పైసలు కనుక చేస్తే ఎంత అవుతాయి? ఆ రోజుల్లో భిక్ష వేసేవాళ్ళు కూడా ఎంత వేస్తారు? చిల్లర వేస్తారు, 5 పైసలు 10 పైసలు అని. అంటే అప్పుడు అవే గొప్ప. అప్పుడు 10 పైసలు పెడితే కాఫీ వచ్చేది, ఇప్పుడు రాకపోవచ్చు కానీ ఆ రోజు అదే. అందుకని అతను చేసి మొత్తాన్ని దాచి ఒక గుహలో దాచిపెట్టుకున్నాడంట అక్కడెక్కడో, అంటే ప్రొటెక్షన్ లాగా. అవన్నీ తీసుకొని మోసుకుంటూ ఆశ్రమానికి వెళ్ళాడట. ఆశ్రమానికి వెళ్ళి స్వామికి దగ్గరలో కూర్చొని స్వామి ముందు పెట్టి తన మనసు విప్పి చెప్పుకుంటాం. అంటే అక్కడ స్వామితో మాట్లాడాలని ఉంది, తడబడిపోతున్నాడు. స్వామి అన్నారంట కూర్చొని నిదానంగా అయిన తర్వాత అప్పుడు మొదలు పెట్టారంట. స్వామి నేను నిజమే చెప్తున్నాను, మీరు అక్కడికి వచ్చి స్నానం చేస్తూ ఉంటే, మీరు మీ జటాజూటం విప్పి అక్కడ స్నానం చేస్తూ ఉంటే నాకు కైలాసం నుంచి శివుడి కూర్చొని స్నానం చేస్తున్నాడు అనిపించేది, నాకు శివుడినే చూస్తూ ఉన్నట్టు ఉండేది. అక్కడికి వచ్చి పోనీ మిమ్మల్ని మీ పాదాలు తాగుదామంటేనేమో నా మనసు ఒప్పుకునేది కాదు, అంటే నేను ఇలాంటి హీనవృత్తిలో ఉన్నాను, ఇలా ఉన్నాను అని చెప్పి. కానీ పోను నేను ఆలోచించగా మీ పాదాలు తాకకుండా ఉండలేను అనే భావానికి వచ్చేసాను. అందుకని నాకు ఏదైతే అడ్డంకిగా ఉందో నేను ఈ యాచక వృత్తిని మానేసి, అందరూ శ్రీశైలానికి వాటికి ఇక్కడికి ఏదో సంపాదించుకోవాలని వస్తారు, మేము ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇచ్చే 5 పైసల కోసం 10 పైసల కోసం మా జీవితం అంతా కూడా ఇలానే మోసం చేస్తూ బతికేస్తాం. 4 కలిబొల్లి మాటలు చెప్పి క్షేత్ర మహత్యం గురించి చెప్పి వాళ్ళు ఇచ్చే దానికోసం ఆశిస్తూ ఉన్నాం. అందుకని బ్రతకడానికి అయితే కనుక ఏ ఆశ్రమానికి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు తిండి పెడతారు, అందుకని ఈ డబ్బుతో నాకేం అవసరం? పైగా మీ ఆశ్రమంలో మీరు చేసే కార్యక్రమాలకి మీ భక్తులు శిష్యులు వాళ్ళందరూ ఇస్తూ ఉంటారు, నేను కూడా అలా ఇవ్వాలని అనుకున్నాను. అయితే ఇది ముష్టి డబ్బు కదా అని మీరు తిరస్కరించాలని నా నమ్మక.
అని తన బాధను చెప్పుకున్నాడట. చూడండి అసలు, అంటే తను సంపాదించుకున్నది అతనికి 500 రూపాయలు గొప్పవి. ఆ రోజుల్లో ఒక భిక్షగాడికి తన జీవిత సంపాదనలాగా, తన సేవింగ్ అనుకోండి అది. అలాంటివి తీసుకెళ్ళి స్వామి బాధలు వేసేది, ఈ రోజు నుంచి నాకు ఈ డబ్బుకి ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా మీది, మీ ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టండి, నేను ఒక్క మాట కూడా అడగను, మాట్లాడేది మీది అన్నాడట. అని మళ్ళీ ఏమంటున్నాడు స్వామి, ఏదో ఇది ముష్టి డబ్బు కదా అని మీరు నన్ను తిరస్కరించలేని నా నమ్మిక అన్నాడట. అంటే పాపం తనకి ఆ బాధ ఉంది. అప్పుడు స్వామి అన్నారట, పరమేశ్వరుడు లేకపోతే భగవంతుడు భిక్షకు వెళ్ళేది ఆయన పోషించుకోలేక కాదు, ఆయన కోరుకునేది భక్తి. ఆయన ఎందుకు భిక్షకు వెళ్తాడంటే భక్తిని కోరుకుంటాడు ఆయన. ఆయనకి ఎవరైతే ఆ భక్తిని సమర్పిస్తారో ఈయనిచ్చేది ముక్తి అన్నాడట. భగవంతుడు భిక్షకి వెళ్ళి, మనం ఇప్పుడు గురు చేతిలో చూసినా కానీ దత్తస్వామి ఎందుకు భిక్షకి వెళ్తున్నాడు, ఆయన పోషించుకోలేక. మరి అలా వెళ్ళబట్టే కదా మనకి శ్రీగురుడి అవతారంలో మళ్ళీ మనకి పిఠాపురంలో అవతారం ఇవన్నీ వచ్చింది. అట్లాగా ఎవరైతే ఆ భక్తిని సమర్పించుకుంటారో ఆయన తిరిగి వాళ్ళకి ముక్తిని ఇస్తాడు అని ఆ స్వామి ఏం చేశారట, ఆ సిమెంట్ బస్తాలు అతను కట్టుకున్న మూటను తీసుకొని, ఇది ముష్టి డబ్బు కాదు, ముక్తినిచ్చే డబ్బు అని తన ఒళ్ళో పెట్టుకున్నారంట. అంటే తన పాపం సమర్పించాలనుకుంటున్నాడు, కానీ మనసులో ఆ న్యూనత భావం ఉంది. అయ్యో నీదంతా యాచించి కదా నేను చేసింది, ఇది అంటే ఇది ఇలాంటి వాటికి ఇది పవిత్రంగా వాడే వాటికి ఇది పనికిరాదేమో. కానీ ఆ యాచక దానికంటే కూడా అతని యొక్క మనసులో, పైగా స్వామికే ఆనందంగా గర్వంగా అనిపించిందంట. అంటే అతనికి అటువంటి తన పట్ల అలాంటి భావం కలిగి ఉన్నాడు. అంటే సాక్షాత్తు శ్రీశైలంలో అక్కడ శివుడే కూర్చొని స్నానం చేస్తూ ఉన్నారు అని ఆయన పాదాలకి నమస్కారం చేసుకోవడం కోసం అన్నిటినీ అది వదిలేసుకొని వచ్చారు. అన్న తర్వాత స్వామి కూడా ఎంతో ఇదిగా చేసి, స్వామి నేను ఏదో క్షేత్రాలు చూడాలని కోరిక ఉంది, మీరు అనుమతిస్తే నేను క్షేత్రాలు దర్శనం చేసుకొని మళ్ళీ వస్తాను అంటే స్వామి ఎంతో సంతోషించి తను వాడుకున్నటువంటి 2 జతల కాషాయ వస్త్రాలు అతనికి ఇప్పించి అతని యాత్రకు కావాల్సిన డబ్బుని కొంత సమకూర్చి స్వామి ఆశీర్వదించి పంపించారని. అంటే ఒక భిక్షువైనా కానీ ఒక మహాత్ముడి సన్నిధిలో అనుగ్రహం పొందటానికి తను అప్పుడు దాకా సంపాదించుకున్నది వాటన్నిటిని లెక్క చేయకుండా తను కూడా ఆయన దగ్గర తను సంపాదించిన దానికి సమర్పించి తను అటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, అనుగ్రహానికి పాత్రలని ఎంత తపన పడ్డాడో చూస్తే నిజంగా భక్తి మనం అనుకుంటాం, కానీ మనం ఏదన్నా సమర్పించుకోగలమా అట్లా అంటే మనం ఆలోచించుకుంటాం. కానీ అతనికి వేరే అవకాశం లేదు. అయినా కానీ అట్లా అవన్నిటినీ ఆయన వదులుకొని స్వామి యొక్క చరణాలే ముఖ్యం అనుకున్నాడు, ఆయన అనుగ్రహం పొందడమే ముఖ్యం అనుకున్నారు. స్వామి కూడా ఇతనేదో ముష్టివాడు లేకపోతే అడుక్కొని సంపాదించాడనలా, అంతటి భావంతో ఇచ్చిన దాన్ని ఇది ముష్టి డబ్బు కాదు, ముక్తినిచ్చే డబ్బు అని చెప్పి స్వామి మరి అన్నప్పుడే అతనికి ఎటువంటి ఉత్తమ స్థితి ఇచ్చుంటారో చూడండి. అట్లా అద్భుతమైన లీలల్ని మనం గత వారం తెలుసుకున్నాం. స్వామివారి దగ్గర బాగా ఎక్కువగా ఉన్నవారిలో బిఆర్కే గారని మనం తెలుసుకున్నాం. ఆ బిఆర్కే గారు వాళ్ళ భార్య మంగమ్మ గారు ఒకసారి ఆవిడ ప్రెగ్నెన్సీతో ఉండి ఒక హాస్పిటల్కి వెళ్ళారట. చెకప్కి వెళ్తే ఆవిడకి తీవ్రమైన హై బీపీలో ఉందట. ఇంత హై బీపీలో ఉంటే అబార్షన్ అయిపోతుందేమో అని భయపడుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారట. అప్పుడు స్వామివారు హైదరాబాద్ ఆశ్రమంలోనే ఎక్కడో ఉన్నారు. అంటే హైదరాబాద్లో కూడా 2-3 చిన్న చిన్న ఆశ్రమాలు ఉండేవి. షాపూర్ ఆశ్రమం ఒకటని, తర్వాత మియాపూర్లో ఒక చిన్న ఆశ్రమం అట్లా ఉండేవన్నమాట. మియాపూర్ మామిడి తోటలో అట్లా ఆశ్రమం. సో ఈయనకేమో బిఆర్కే గారికి ఏం చేయాలో తోచట్లా. అయ్యో స్వామివారి కూడా దగ్గర లేరే, స్వామివారి దగ్గర ఉంటే ఎట్లా కొట్లా మనకి ఆ ధైర్యం ఇచ్చి చెప్పేవారే అని సరే స్వామివారికి అనుకుంటూ ఉంటే స్వామివారు ఏం చేశారట, పిలిపించారంట. పిలిపిస్తే అంటే అక్కడికి రమ్మని పిలిపించారు. ఇక్కడేమో భార్య ఇలాంటి ఆపదలో ఉంది, హాస్పిటల్లో ఉంది, మరి ఏం చేయాలా అని అనుకుని ఆ భార్య కూడా అందట, మీరు ఇప్పుడు వెళ్తే ఎట్లా, మీరుంటేనే ధైర్యంగా ఉంటాను, పిల్లని ఎలా చూసుకోవాలి, ఇంత తీవ్ర స్థితిలో ఉంటే మీరు ఎట్లా వెళ్తే అంటే నీకు ఇవన్నీ ఎందుకు, స్వామి చూసుకుంటారు, స్వామిని నమ్ముకొని నువ్వు ఆయన స్మరించుకుంటూ ఉండు, నీకు కావాలంటే ఇక్కడ చక్రపాణి గారిని తోడుగా ఉంచి వెళ్తానని చెప్పి మరి మొదట్లోనే ఇది 73 ఆ టైంలో, అంటే అప్పటికి పరిచయం 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపలే అయినా కానీ అంత ధైర్యంతో అంత నమ్మకంతో వెళ్ళారట.
వెళ్ళేసరికి స్వామి అప్పుడు అక్కడ హైదరాబాద్లో ఒక భక్తుడి ఇంట్లో ఉన్నారు. ఆ రోజు స్వామి ఒకసారి స్నానం చేశారట, కానీ మళ్ళీ స్నానం చేయాలని ఉందని చెప్పి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళి ఎంతసేపటికి బయటికి రావట్లేదట. ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి వీళ్ళకి భయం వేసింది. ఏంటి ఎంతసేపు స్వామి స్నానానికని వెళ్ళారు, రెండోసారి పైగా ఇంతసేపు రావట్లేదు, గంట గడిచిపోయిందని తలుపు కొడితే చిన్నగా కొంతసేపటికి స్వామి బయటకు వచ్చారట. వచ్చేసరికి ఎట్లా ఉన్నారంటే మొహం అంతా పాలిపోయినట్టుగా నీరసంగా అట్లా వచ్చేసరికి ఏంటి ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా స్వామి, ఇప్పుడు ఏమైంది అని వీళ్ళకి అర్థం కాక అయ్యేసరికి స్వామి నాకు చాలా హై బీపీ వచ్చింది అన్నారట. చాలా హై బీపీ వచ్చింది అనేసరికి వాళ్ళు వెంటనే డాక్టర్కి పిలిపించి చెక్ చేస్తే బీపీ విపరీతంగా హైలో ఉందట. అన్న తర్వాత డాక్టర్ ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి మీరు ఇది వాడండి కొంచెం అని చెప్పి వెళ్ళిపోయిన ఒక అరగంటకి అప్పుడు హాఫ్ అన్ అవర్కి తగ్గిపోయిందట. తగ్గిపోయిన తర్వాత స్వామి మేమంతా కంగారు పడిపోయాం, ఇప్పుడు దాకా బాగున్నారు కదా, ఇప్పుడు సడన్గా ఇంత బీపీ రావటం ఏంటి మీకు, పైగా మీకు ఇంత హై బీపీ రావడం ఏంటి అంటే అప్పుడు చెప్పారట బీఆర్కే గారి వాళ్ళ ఆవిడకి హై బీపీ వచ్చింది, ఎక్కడ అబార్షన్ అయిపోతుందో అని అది నేను తీసుకున్నాను, అందుకని మీరేం కంగారు పడవద్దు తగ్గిపోతుంది అన్నారట. అనేసరికి వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకే సమయంలో అంటే కరెక్ట్గా స్వామి ఎప్పుడైతే తీసుకున్నారో ఆవిడ తగ్గిపోయి ఆవిడ హ్యాపీగా ఉన్నారనమాట. అంటే చూడండి, మనం గురువుని కనుక నమ్ముకొని ఉంటే ఎట్లా ఉంటుంది అంటే మనం అడగక్కర్లా, ఒక్కోసారి మనం అడగకముందే ఆయనే చూసుకుంటారు. అట్లా స్వామి విషయంలోకి వచ్చేసరికి ఆవిడ అనుభవించవలసినటువంటి దాన్ని అంటే ఎక్కడ ఆ హై బీపీ వల్ల అబార్షన్ అయిపోతుందో అని స్వామి దాన్ని స్వీకరించారట. అంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒకసారి ఆయన ఏ స్థాయికి వెళ్తూ ఉంటారో నాకు అదే అనిపిస్తుంది. స్వామి చివరిలో ఆయనకి అవతారం చాలించేట ముందు ఎన్నో ఇబ్బందులు అనమాట ఆరోగ్యపరంగా. ఆయనకి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేస్తా, తర్వాత షుగరు ఇదయ్యి అన్నిటినీ రక్షించగలిగిన వాడు ఆయనకేంటి అనిపిస్తుంది క్షణంలో. కానీ ఎంతోమంది అనుభవించలేని భక్తుల యొక్క వాటిని అడగకుండానే స్వీకరించే ఆయనకి మరి లేకుండా ఎలా ఉంటాయి అని మళ్ళీ మనం సమాధాన పడుతుంది అనమాట. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట నిజంగా మనం ఇలాంటి అడగకూడదేమో, గురువే తీసుకుంటే ఆయన అనుభవిస్తాడేమో, దానికన్నా కూడా మనకి అనుభవించే లేకపోతే మనం వాటిని ఎదుర్కొనే శక్తిని మనకే ఇచ్చి వాటిని మనమే అనుభవించేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అనమాట మనసుకి. అంటే మనం తెలియక ఏం చేస్తుంటాం, ఇది తీసే అది తీసే ఇది తీసే అది తీసే అని అడుగుతూ ఉంటాం. కానీ అది తీసేయాలంటే ఆయన కూడా కొన్నిటిని, అందుకే బాబా కానీ మాస్టర్ గారు కానీ వాళ్ళకి ఆరోగ్యం బాగోనప్పుడు మాస్టర్ గారు కూడా అడిగేవారట, నీ చేతుల మీదుగా నీటి తెచ్చి ఇవ్వు లేకపోతే ఇది ఇవ్వని. అలా ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకునేవారట. అట్లా స్వామి కూడా అలానే ఈవిడ యొక్క బీపీని ఆయన తీసుకొని ఆ హై బీపీ అట్లా అనుభవించి ఎంత తీవ్రంగా అంటే అంత తీవ్రంగా. అలాగే స్వామి ఒకసారి ఢిల్లీ వెళ్ళారట. ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ స్వామి చక్కగా వాళ్ళతో కృష్ణమూర్తి గారి ఇంట్లో ఉండి అంతా మాట్లాడుతూ ఉండి సడన్గా ఉండి నేను కొద్దిసేపు ఆగి వస్తానని చెప్పి ఆయనకి ఇచ్చిన రూమ్లోకి వెళ్ళి, అది ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం అట, వెళ్ళి పండుకొని దుప్పటి కప్పేసుకున్నారట. దుప్పటి కప్పుకొని అసలు ఫ్యాన్ కూడా వేసుకోకుండా అట్లా ఉండేసరికి వీళ్ళందరికీ ఏంటి స్వామి సడన్గా మాట్లాడుతూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు అని అనుకుంటూ ఉంటే తర్వాత కొంచెంసేపటికి బయటకు వచ్చారట. బయటకు వచ్చి చూసేసరికి వీళ్ళకి ఏమీ అర్థం కాల, ఏంటి అసలు ఈయన మనస్వామేనా అనిపించిందట. అంటే ఒళ్ళంతా ముడతలు పడిపోయి మొహం అంతా అట్లా ఎంతో తేజోవంతంగా వెళ్ళిపోయే స్వామి ఒక్కసారిగా బాగా తీవ్రమైన వృద్ధాప్యంలో శరీరం అంతా అట్లా ముడతలు పడిపోయి ఉంటుంది చూడండి, అట్లా జారిపోతున్నట్టుగా ముడతలు పడుతున్నట్టుగా ఇట్లా ఉండేసరికి వీళ్ళకి ఏం అర్థం కాలేదట. అర్థం కాకపోయేసరికి స్వామి తలుపు తీసుకొని బయటకు వచ్చారు కదా, చిన్నగా ఇంకా కృష్ణమూర్తి గారికి ఏం మాట్లాడాలి, అసలు ఈ మనస్వామేనా మనం వేరే వాళ్ళని చూస్తున్నామా అన్నంతగా మార్పు వచ్చిందట. అయిపోయిన తర్వాత స్వామి ఇంకేం మాట్లాడాలి తెలియక స్వామి కాఫీ తెచ్చివ్వమంటారు అన్నారట. అలాగే ఇవ్వండి అన్నారట నీరసంగా స్వామి కూడా. ఆయన కాఫీ ఇచ్చిన తర్వాత అప్పుడు చెప్తూ ఉన్నారట, అక్కడ ఎవరు ఒక భక్తుడి యొక్క స్వామి దగ్గర ఉండే బాగా దగ్గరగా ఉండే భక్తుడి యొక్క తల్లిగారికి విపరీతమైన అనారోగ్యంతో ఇక ఆవిడ బ్రతకరేమో అనే స్థితికి వెళ్ళారట. ఆ సమయంలో స్వామి కరెక్ట్గా ఆవిడ పడుతూ ఉన్నటువంటి బాధని
ఈయన తీసుకున్నారు. ఎంతగా వచ్చింది అంటే అసలు ఈయన గుర్తుపట్టలేనట్టుగా అయిపోయారట స్వామి కొంచెంసేపు. అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారికి ఈ కేబీబీజీ వాళ్ళ అమ్మగారికి బాగాలేదు, అందుకని నేను తీసుకోవాల్సి వచ్చింది అన్నారట. తర్వాత కొంతకాలానికి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు చెప్పారట, నిజమే మొన్న మా అమ్మగారికి బాగాలేదు, అసలు ఆమె బ్రతుకుతుందని మేము అనుకోలేదు, ఇంకా ఆ రోజు లాస్ట్ అనుకున్నాము, ఆ రోజు మధ్యాహ్నం కరెక్ట్గా అదే సమయంలో మధ్యాహ్నం వీళ్ళు ఇక్కడెక్కడో ఉన్నారు, హైదరాబాద్, విజయవాడలో, శ్రీశైలం ఇక్కడెక్కడో ఉన్నారు, స్వామి ఏమో ఢిల్లీలో ఉన్నారు. కానీ అక్కడి నుంచి కూడా ఇక్కడ తన భక్తుడి యొక్క తల్లి పడుతూ ఉన్న బాధని అంటే ఆయన తీసుకొని ఆయన అనుభవించారు. అది ఎంతగా అంటే ఆయన అప్పుడు దాకా స్వామిని చూస్తున్న వాళ్ళు ఈయన స్వామినా బయటకు వచ్చింది అని గుర్తుపట్టలేనంతగా మార్పు, అంటే అంతటి తీవ్రతని ఆయన తీసుకొని ఆయన అనుభవించి ఆ గంటసేపు స్వామి బయటకు వచ్చారట. ఒకే సమయంలో ఇక నా తల్లి బ్రతకదని అనుకున్నాము, ఆ రోజు ఆశ వదిలేసుకున్నాము, కానీ ఆశ్చర్యకరంగా ఆవిడ ఎంతో తేరుకొని తర్వాత నుంచి ఆ మధ్యాహ్నం తర్వాత నుంచి ఆవిడ మామూలుగా అయిపోయి ఆవిడ మళ్ళీ జీవించారు, ఏదో ఒక మిరకల్ జరిగింది అనుకున్నారట. అప్పుడు వాళ్ళు చెప్పారు, కరెక్ట్గా ఇదే సమయంలో స్వామి ఇట్లా ఢిల్లీలో ఇలా చేశారు, ఇలా జరిగింది అని. అంటే ఆయన ఎంతటి దానికైనా ఎంత రెడీగా ఉంటారా, తన భక్తుల యొక్క అనారోగ్యాన్ని కూడా తీసుకొని ఆయన అనుభవించడానికి అనిపిస్తుంది. అంటే అసలు అంత ప్రేమ ఎట్లా సాధ్యమవుతుంది వీళ్ళకి? మన వాళ్ళ దగ్గరే, మన కుటుంబంలో వాళ్ళదే, ఏదో చిన్నపిల్లలకైతే సరేలే నీదేదో నేను తీసుకుంటా అంటాం, కానీ వాళ్ళు పాపం తట్టుకోలేరని కొంచెం పెద్ద అయితే ఏముంది ట్యాబ్లెట్ వేసుకొని తగ్గుతుంది అంటాం కదా. మనమే అలాంటి మన దానిలోనే అలా ఉంటే ఆయన మాత్రం తను ఆశ్రయించిన భక్తుల యొక్క తల్లికి, భక్తుల యొక్క భార్యకి ఆయన అవసరమైతే ఆయన ఎట్లా వాటిని తీసుకుని అనుభవిస్తున్నారా అనిపిస్తుంది అనమాట. అంటే అంతటి కరుణామయుడు. అడగకుండానే పోనీ అక్కడ వాళ్ళు ప్రార్థించి ఏమైనా చేశారా అంటే ఇంకప్పుడు అనుకున్నట్ట, ఇక వాళ్ళ అమ్మగారు బ్రతకరు అనుకున్నప్పుడు గురుస్మరణ చేసుకున్నాడట, స్వామి ఇంకా అమ్మ చివరి దశలో ఉంది అని. అలాగే ఎప్పుడైతే ఈయన ఇక్కడ మనసులో కూర్చొని ప్రార్థన చేశాడో అక్కడ ఢిల్లీలో కూర్చున్న స్వామి ఈవిడ యొక్క పడవలసినటువంటి దాన్నంతా కూడా ఆయన తీసుకొని ఆయన అనుభవించి ఆవిడికి మళ్ళీ ప్రాణదానం చేశారు. అలానే ఈ చల్లా రామచంద్రరావు గారని ఆయన కూడా వారి భార్య రాజేశ్వరి గారు కూడా కరెక్ట్గా ప్రెగ్నెన్సీ అప్పుడు వీళ్ళు ఖమ్మంలో ఉన్నారట. ఖమ్మంలో ఉండి హాస్పిటల్కి వెళ్తే ఇక ఆవిడకి డెలివరీకి రెడీగా ఉంది, సర్జరీ చేయాలేమో, ఆపరేషన్ చేయాలని అనుకుని చూస్తే ఆవిడకి షుగర్ విపరీతంగా ఉందట. అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీ ఎప్పుడు బాగా ఎక్కువ అవుతుంది, ఆ అవేర్నెస్ అయిన వాళ్ళకి తెలియదు కదా అది, అందుకని ఇక షుగర్ ఎక్కువగా ఉండి ఆవిడకి చేయటం కుదరదు అని చెప్పి డాక్టర్లు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారట. అంటే అంత హైలో ఉంది, ఇప్పుడు డెలివరీ అవుతుందా, సర్జరీ అయితే చేయలేము అని చెప్పి సరే ఏదో మీరు మళ్ళీ రండి రేపు చూద్దాం అన్నట్టుగా చెప్తే, సరే వీళ్ళు ఈయన ఖమ్మంలో ఇంకో మిత్రుడు ఉన్నారట, ఆయన తీసుకొని స్వామి దగ్గరికి వెళ్దాము, స్వామి హైదరాబాద్లో ఉన్నారట, స్వామి దగ్గరికి వెళ్దాము, వెళ్ళి స్వామిని మనం ఆయన రక్షణ కోరుకుందాము అని. అంటే మనకి మొత్తం గుర్తొచ్చేది స్వామే కదా. అలా అన్నప్పుడు సరే ఆయన మిత్రుడిని తీసుకొని ఖమ్మం నుంచి హైదరాబాద్లో స్వామి ఉంటే స్వామి దగ్గరికి వెళ్ళారట. స్వామి దగ్గరికి వెళ్తే స్వామి రాజేశ్వరి చాలా తీవ్రమైన ఇబ్బందిలో ఉంది, ఇప్పుడు డెలివరీకి రెడీగా ఉంది, కానీ సర్జరీ చేయడానికి ఏమో డాక్టర్లు వెనకాడుతున్నారు, అంత హై షుగర్ ఉండటం వల్ల ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది అన్నారట. అనగానే స్వామి, మీరు ఎండను పడి వచ్చారు కదా, ముందు విశ్రాంతి తీసుకోండి అన్నారట. అని ఒక గంట సేపు మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళి కూర్చున్నారట. ఆ గంట తర్వాత వచ్చారు, అప్పటికి మళ్ళీ ఆయన మళ్ళీ అదే పరిస్థితి, ఒక్కసారి అంతా నీరసించిపోయినట్టుగా. అంటే అక్కడ ఆవిడ పడుతున్న బాధని మళ్ళీ ఈయన తీసుకొని ఇంకా సమయానికి మళ్ళీ వీళ్ళు తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే అంతా లేదు, మనం సర్జరీ చేయడానికి అవకాశంగా ఉంది అని చెప్పి వాడికి సర్జరీ చేశారట. చక్కగా ఒక పాప పుట్టింది. అంటే ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇప్పుడు బాబా దగ్గరికి వచ్చిన మనం మైనతాయి ప్రసవేదన పడుతూ ఉంటే ఆవిడ బాబా బూది పంపిస్తూ ఉన్నాడు, ఈయనేమో బండి ఈయనే ఏర్పాటు చేశాడు అనుకుంటూ ఉన్నారు. కానీ అక్కడికి వెళ్తే
నేను బాబాని అడగలేదు, బాబా దగ్గర నుంచి ఒకళ్ళు వస్తున్నారని కూడా నాకు తెలియదు అంటూ ఉన్నారు. అంటే ఎవరికైతే దృష్టి ఉంటుందో వాళ్ళ మీద ఆయన దృష్టి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఈ భక్తుల యొక్క రోగాన్ని తగ్గించడం కాదు, ఆయన తీసుకుని అనుభవిస్తున్నారు. మనకి ఏదో అవకాశం ఉంది కాబట్టి తగ్గించడం అనేది వేరు, కానీ వాటిని తీసుకొని ఆయన అనుభవించి వీళ్ళని దాని నుంచి విముక్తిని చేయడం అనేది అంటే ఇక ఆయన మనం ఎన్ని మాటలో చెప్పుకున్నా ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క కరుణని మనం అర్థం చేసుకోలేమన్నమాట. అంటే ఎలాంటి దానికైనా ఆయన సిద్ధంగా ఉన్నారు తన భక్తుల కోసం అని. అప్పుడు డెలివరీ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళారట, భార్యాభర్తలు రామచంద్రరావు గారు, రాజేశ్వరి గారు వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళగానే అప్పుడు స్వామి అన్నారట, డెలివరీ పెయిన్స్ అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత కష్టంగా ఉండేది తెలీదు అన్నారట. మేము యోగులం కదా ఏముందని అనుకున్నాను, కానీ మేమే తట్టుకోలేకపోయాం అన్నారట. అంటే మరి ఆవిడ యొక్క బాధనంతా ఈయన తీసుకొని అనిపిస్తూ ఉన్నారు కదా అని, ఈ ఆడవాళ్ళని నిజంగా నమస్కరించాలి, వీటిని ఎలా భరిస్తారో ఈ నొప్పుల్ని, అంటే ఈ పిల్లల్ని డెలివరీ అయ్యేటప్పుడు అని స్వామి అన్నారట. మేమే యోగీశ్వరులు అయ్యుండి కూడా మేము తట్టుకోలేకపోయాము, నిజంగా వీళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేయాలి, వీళ్ళు ఎలా తట్టుకుంటారా అని అన్నారట స్వామి. అంటే చూడండి ఎంత ఆశ్చర్యం, ఆయన బాధనంతా తీసుకొని, అందుకని ఆవిడకి ఆపరేషన్ చేయాలనుకున్నది కూడా ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ అయిపోయిందట. షుగర్ అప్పటికి కంట్రోల్లోకి వచ్చి నార్మల్ డెలివరీ అయిపోయిందట. అంటే వాళ్ళైతే ముందు సర్జరీ అనుకున్నారు కదా, అందుకని ఆ బాధ అంతా ఇక్కడ ఈయన తీసేసుకున్నారు. అందుకని వచ్చినప్పుడు చెప్తూ ఉన్నారట స్వామి. నిజంగా అది వింటుంటేనే మనకి ఆశ్చర్యం వేస్తుంది. డెలివరీ పెయిన్స్ అంటే ఏమో అనుకున్నాము, యోగేశ్వరం కదా మాకు తెలియవు, ఇవి తట్టుకోగలం అనుకున్నాము, కానీ అది మాకే ఎంతో కష్టంగా అనిపించింది, ఈ ఆడవాళ్ళందరూ వీటిని ఎలా భరిస్తారో వీళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి అన్నారట స్వామి. అంటే అక్కడ ఆవిడకి అంత తీవ్రంగా ఉండి అంత తీవ్రమైన స్థితి నుంచి కూడా మళ్ళీ నార్మల్ డెలివరీ అయిపోయేట్టుగా చేసి ఆ బాధ అంతా కూడా స్వామి తీసుకొని ఆవిడ పడాల్సిన నొప్పులు ఈయన తీసుకున్నారట. అందుకే ఆయన అంటున్నారు, మేమే భరించలేకపోయాం అంటున్నారు. ఏముంది మనం భరించగలుగుతాం కదా అని అనుకున్నాను, కానీ నేనే భరించలేకపోయాను, మీరందరూ ఎలా, ఆడవాళ్ళందరూ ఎలా తట్టుకుంటారో వీళ్ళందరికీ నమస్కరించాలి అని చెప్పి స్వామి అన్నారట. అట్లానే ఒకరోజు స్వామి ఆశ్రమంలో కూర్చొని ఈ చల్ల రామచంద్రరావు గారే ఈ హైదరాబాద్ షాపూర్ ఆశ్రమానికి వెళ్ళారట. వెళ్తే అక్కడ పిఓ గారు అమ్మాయి కూర్చొని ఉందట. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే సడన్గా అమ్మాయి విపరీతంగా, నాకు స్వామి కడుపులో నొప్పిగా ఉంది, విపరీతంగా తట్టుకోలేకపోతూ ఉందట. స్వామి అన్నారంట, మీరు వెళ్ళి వెల్లుల్లిపాయలు కొన్ని వేపి అవి తీసుకోండి తగ్గుతుంది, అవి తినండి తగ్గుతుంది అన్నారట. కానీ ఆ అమ్మాయి అవి విని పాటించే స్థితిలో లేదనమాట. స్వామి చెప్పినా కానీ, అంటే ఏంటి అంత తీవ్రంగా కడుపు నొప్పితో ఉండేసరికి అలా అంటే ఇక స్వామి ఏం చేశారట, అక్కడ ఆశ్రమంలో అంటే షాపూర్ ఆశ్రమంలో అక్కడ ఒక వాళ్ళని పిలిచి మీరు వెళ్ళి వెల్లుల్లిని వేపి తీసుకొని రండి అన్నారట. సరే వాళ్ళు వెళ్ళి వెంటనే వేపి తీసుకొని వస్తే మరి ఈవిడ ఈ అమ్మాయి చెప్పినా చేయట్లేదు కదా, అందుకని ఆ అమ్మాయి వైపు చూపిస్తూ ఇదిగో వెల్లుల్లి తింటే కడుపు నొప్పి తగ్గుతుంది అంటూ ఒక్కొక్క వెల్లుల్లి ఆవిడకి చూపించడం, స్వామి తింటాం, ఒక్కొక్క వెల్లుల్లి చూపించడం, అట్లా ఎన్నైతే తీసుకొచ్చారో అన్నీ తిన్న తర్వాత స్వామి తినగానే అమ్మాయి కడుపులో తగ్గిపోయిందట. చూడండి, అంటే ఈయన తిని ఆవిడికి తగ్గించారు. మామూలుగా అయితే అమ్మాయిని తినమన్నారు, కానీ ఆ నొప్పిలో స్వామి చెప్పింది విని అవి తినటానికి కూడా సిద్ధంగా లేదు. అందుకని ఇట్లా కాదు అని చెప్పి రామచంద్ర గారు భయపడుతున్నారట. అయ్యో అమ్మాయి అంత మెలికలు తిరిగిపోతుంది కడుపు నొప్పితోటి సడన్గా అంటే స్వామికి లాభం లేదని చెప్పి సరే వేపి తీసుకురా నేనే తింటాను ఈ మొదలని చెప్పి అది తిని అట్లాగే ఆ అమ్మాయికి నొప్పి తగ్గించారట. ఇట్లాంటిది ఇంకొక అద్భుతమైన లీల. ఈయనే ఒకసారి రామచంద్రరావు గారే ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళారట. భార్యతో పాటు వెళ్ళి స్వామి శ్రీశైలం సున్నిపెంట ఆశ్రమం ఉన్నప్పుడు స్వామి ఇష్టకామేశ్వరి దగ్గరికి దర్శనం చేసుకొని రావాలనుంది అని అన్నారట. అక్కడ శ్రీశైలంలో ఉంటుంది కదా ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంటుందన్నమాట. అంటే వెళ్ళడం అవసరమా ఇప్పుడు, తర్వాత వెళ్ళకూడదా అన్నారట. అంటే స్వామికి తెలిసి ముందేం జరగబోతుందో. అంటే అతను కొంచెం నిరాశ పడితే సరే వెళ్ళిరండి అని ఇంకో 2-3 తోడిచ్చి పంపించారట. సరే చెప్పి వాళ్ళకి చెప్పారట, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం
2 గంటలకల్లా వచ్చేసేయండి అని చెప్పారట. సరే వీళ్ళు బయలుదేరారు. అదంతా కూడా కష్టమైన ప్రయాణం. ఇష్టకామేశ్వరి ఆలయాన్ని దర్శించి అక్క మహాదేవి వీళ్ళ ఇవన్నీ చూసి రావాలంటే కొంచెం కష్టమైన ఇదనమాట. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. సరే ఈయన కొంచెం వాళ్ళు బయలుదేరి అట్లా వెళ్ళి ఒకసారిగా నీరసం వచ్చేసిందంట రామచంద్రరావు గారికి. వచ్చేసి అయ్యో నేను అనవసరంగా స్వామి చెప్పినా కానీ ఏదో వెళ్ళాలి దర్శనం చేసుకోవాలనుకున్నాను. అప్పటికి స్వామి అన్నారు కూర్చోక ఎందుకు ఇది పెట్టుకున్నాను, ఇప్పుడు నేను నాకు ఓపిక కూడా లేకుండా ఉంది అని స్వామిని స్మరించుకునగానే సడన్గా ఉత్సాహం వచ్చిందట. సరే లేచి ఎట్లాగో వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని స్వామి చెప్పారు కదా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మీరు బయలుదేరి వచ్చేయాలి అని చెప్పి సరే ఆశ్రమానికి ఆనందంగా వచ్చారట. ఆశ్రమంలో అడుగు పెడితేనే మళ్ళీ ఒక్కసారిగా నీరసపడిపోయి అనారోగ్యంతో ఉన్నట్టుగా ఉన్నారట. స్వామి వెళ్ళి విశ్రాంతి తీసుకోమంటే స్వామి నాకు ఇంకా వేరే లీవ్ లేదు కాబట్టి నేను తిరిగి వరంగల్ వెళ్ళిపోవాలి, మరి మీరు సెలవు ఇవ్వాలి అంటే అప్పుడు స్వామి అన్నారంటే వీళ్ళతో పాటు ముగ్గురు పంపించారు కదా, అందులో ఒకతన్ని పిలిచి నువ్వే స్నానం చేసి భోజనం చేసి మంచం ఎక్కి పండుకో అన్నారట. అనగాని ఇతను నీరసంగా ఉన్నాడు, ఇది నాకు చెప్పాలి కానీ వాడు హుషారుగా తిరుగుతుంటే స్వామి ఏంటి వాడికి చెప్పారు అనుకున్నారట. స్వామి నేను కదా నీరసంగా ఉంది, ఆశ్రమంలోకి రావడంతో నీరసంగా ఉండి కదలలేకుండా ఉండి నేను ఉన్నాను, కానీ నాకు ఇంకా ఇప్పుడు సెలవు లేదు కాబట్టి నేను వెళ్ళిపోవాలని చెప్పి నేను స్వామి యొక్క అనుమతి అడుగుతూ ఉన్నాను. స్వామి ఏమో అతన్ని పిలిచి నువ్వు వెళ్ళి స్నానం చేసి వచ్చి భోజనం చేసి మంచం ఎక్కి పండుకో అన్నారట. అది నాకేదో చెప్పాల్సింది స్వామి అనుకున్నారట. అనుకున్న తర్వాత అతను అట్లాగే వెళ్ళి స్నానం చేసి వచ్చి భోజనం చేసి మంచం ఎక్కి పడుకోగానే ఒక్కసారిగా అతనికి మలేరియా జ్వరం అవన్నీ పట్టుకున్నాయట. పట్టుకొని అతను 2 రోజుల పాటు అతను వెంటనే అంటే ఇతను అనుభవించాల్సింది అతని చేత అనుభవింపజేశారనమాట స్వామి. అంటే జస్ట్ ఎంత సంకల్పం మాత్రం ఏదో సింపుల్గా ట్రాన్స్ఫర్ చేసినట్టు, మనం ఈ దీనిలోంచి డేటా దానిలోకి మార్చి దానిలోంచి దీనిలోకి డేటా మార్చుకున్నట్టుగా ఆయన ఇటువంటి పడాల్సిన బాధ మొత్తాన్ని ఇతను ఒక్కసారిగా అర్థం కాల. ఇతను తేరుకొని మామూలుగా వెళ్ళిపోయాట. 2 రోజులు పాపం అతను ఇబ్బంది పడ్డా స్వామి దగ్గరే ఉన్నాడు కాబట్టి ఆ ఇబ్బంది ఉన్నాయి, కానీ మళ్ళీ తేరుకొని నార్మల్గా అయ్యాడట. అట్లా ఆశ్చర్యకరమైన లీలలు అనమాట. అమ్మాయి కడుపులో నొప్పికైతే ఆ అమ్మాయి మందు వేసుకుంటే తగ్గాలి, లేకపోతే ఆ అమ్మాయి ఆ వెల్లుల్లి తింటే అమ్మాయికి తగ్గాలి, కానీ తను చేయనప్పుడు స్వామి అది స్వీకరించి దాని నుంచి విముక్తిని కలిగించారు. అట్లాగే ప్రసవ వేదన పడుతూ ఉండి ఆ నొప్పులకి ఈయన స్వీకరించి అమ్మో ఇవి ఎంతో కష్టంగా ఉన్నాయని స్వామి చెప్తూ అట్లా ఆవిడికి ఆ ఇబ్బంది లేకుండా అక్కడే రక్షించారనమాట. అట్లా వాళ్ళ శక్తి సామర్థ్యాలు అపారం అనే దానికంటే కూడా వాళ్ళ ప్రేమే అపారం అనిపిస్తుంది. ఎంతటి ప్రేమ ఉందా వీళ్ళకి, అసలు వాళ్ళ మీద ఎంతటి కరుణ అనేది మనకి బాగా కనపడుతుంది అనమాట ఈ లీలల్లో. స్వామి దగ్గర మంత్రం తీసుకున్న ఒక భక్తుడు ఒకసారి స్వామి దగ్గర మంత్రం చేసినప్పుడు చెప్తారు ఎట్లా చేయాలి ఆ మంత్రం ఏంటి అనేది. ఆయన ఒకసారి ఆవేశంగా ఏదో నేను ఇవాళ 1,00,000 చేసేస్తానని చెప్పి ఆ మంత్రాన్ని 1,00,000 చేశారట. కానీ స్వామి ఎప్పుడు అలా చెప్పలేదు, ఎలా చేయాలో చెప్పారు. కానీ అతనేంటి ఒకరోజు 1,00,000 జపం చేయాల్సిందని చెప్పి 1,00,000 జపం చేశారట. చేయగానే చేసినప్పటి నుంచి అతనికి వెన్నునొప్పి వచ్చిందట. వెన్నునొప్పి విపరీతంగా వచ్చేసరికి ఏం చేయాలో తెలియక అతను డాక్టర్, పైగా స్వామి దగ్గర మంత్రం తీసుకున్నాడు, పైగా అతను డాక్టర్. అందుకని డాక్టర్ అయితే ఏమవుతుంది, తనకు తెలిసిన మంత్రాన్ని వాడాడు, ఏం తగ్గట్లేదు. సరే వేరే డాక్టర్లకు కూడా చూపించాట, అయినా కానీ ఏం అర్థం కావట్లా. ఇక తప్పనిసరి అయ్యి స్వామి దగ్గరికి వెళ్ళాడట. వెళ్తే ఒరే నువ్వు ఇది నేను చెప్పిన దానికి విరుద్ధంగా ఇట్లా చేశావు, ఇదేమన్నా మామూలు రోగం అనుకుంటున్నావా వాళ్ళు తగ్గించడానికి, ఇది నువ్వు 1,00,000 చేయటం వల్ల నీలో వచ్చిన తపోశక్తి, అది ఆ శక్తి అలా మేల్కొందనమాట. అది మరి గురువు ఇచ్చిన మంత్రంతో చేసేటప్పుడు అలా ఉంటుంది, మనం చేస్తే ఏముండదు, గురువు మంత్రం ఇస్తే అలా జరుగుతుంది. అట్లా ఇది తపోశక్తి, ఇది వాళ్ళ వల్ల కాదు అని చెప్పి సరే నువ్వు వెళ్ళి స్నానం చేసి రాపోవన్నారట. అంటే సరే ఇతను స్నానం చేయడానికి అటు వెళ్తే స్వామి కూడా వెళ్ళి ఆ స్నానం చేస్తున్నప్పుడు కొంచెం అతనికి ఎక్కడైతే వెన్ను నొప్పిగా ఉందో ఇట్లా చేత్తో అలా అని 2 గుద్దులు గుద్దారంట. గుద్దగానే ఒక్కసారిగా అతనికి మళ్ళీ ఆ వెన్నుపూసలో వచ్చిన నొప్పి అవన్నీ కూడా సర్దుకుపోయాయట. మనం అనుకున్నాం కదా, ఇప్పుడు అట్లాంటి యోగంలో వచ్చిన వాటిని యోగులే తీర్చాలి. మనకి ఉపాసనీ బాబా కూడా ఆయనకి శ్వాస ఆగిపోయేది,
భార్య నిద్ర నుంచి మేలుకొల్పాలని చెప్పి నీళ్లు చల్లి లేపింది. అతనికి అప్పటి నుంచి శ్వాసతో ప్రాబ్లం పట్టుకుంది. కులకని యోగిని దర్శించాడు, నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు, నువ్వు మంచి స్థితిలో ఉన్నావు, ఆయనే నేను రక్షించగలడంటే నేను బ్రాహ్మణుడిని, ఆయన ముస్లిం, ఆయన దగ్గరికి వెళ్ళేది ఏంటి అనుకున్నాడు. మధ్యలో దారిలో ఆ నీళ్ళు చన్నీళ్ళు తాగబోతుంటే ఆయన హెచ్చరించాడు రుద్రుడి రూపంలో, బిడ్డలు నశిస్తారు, నువ్వు వేడి నీళ్ళే తాగన్నారు. అయినా కానీ లెక్క చేయాలి అహంకారం ఉన్నప్పుడు. ఇక తప్పనిసరి ఎవరి దగ్గరికి వెళ్ళినా మళ్ళీ కుదరలేదు. మళ్ళీ రాహురి కులకని యోగి దగ్గరికి వెళ్తే నువ్వు మళ్ళీ బాబా దగ్గరికే వెళ్ళన్నాడు. ఇక తప్పనిసరి అక్కడికి వెళ్ళాడు. 2 రోజులు ఉన్నాడు. బాబా దగ్గర మాట్లాడింది లేదు, ఆయనకి చెప్పుకున్నది లేదు, ఆయనకి చేసింది లేదు. ఆయన సన్నిధిలోనే అన్ని చక్కబడిపోయాయట. అంటే మహాత్ముడి యొక్క సన్నిధి అంటే యోగంలో వచ్చిన వాటిని యోగులు ఎలా తీరుస్తారంటే, సాయినాథుడు లాంటి వాళ్ళు జరిగేసరికి వాటి ప్రత్యేకంగా చేయను కూడా చేయక్కర్లా. అక్కడికి వచ్చి ఆ బాధతో వచ్చి కూర్చున్నాడు. మనం అన్నీ అనుకున్నట్టుగానే అయ్యో ఇప్పుడు దాకా ఒళ్ళంతా నొప్పులుగా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయమ్మా ఎంతో కాలంగా, ఇప్పుడు ఒక్కసారిగా తగ్గిపోయాయి అన్నట్టుగానే ఉంటుందన్నమాట. ఇక్కడేమో స్వామి అట్లా అతనికి ఆ స్నానం చేస్తున్నప్పుడు వీపు మీద సరిచేసి నొప్పిని కొట్టారనమాట. అంటే అతను ఆ 1,00,000 జపం చేయటం వల్ల. అందుకని కొన్నిటికి నియమం ప్రకారం ఎన్ని చేయాలో చెప్తారు. గురువు చెప్పిన దాన్ని మనం ఒక్కసారి ఇవాళే అన్నీ పొందేసేయాలి కదా అని చేసామనుకోండి, ఏమవుతుందంటే ఇలాంటివి అవుతాయి. అందుకని స్వామి అన్నారట, ఇది మామూలుగా వచ్చింది అనుకుంటున్నావా, ఇది తపోశక్తి, నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ ఇట్లా చేయటం వల్ల ఒక్కసారిగా అది మేల్కొంది, నువ్వు దాన్ని తట్టుకోలేకపోయి మావుద్దు అనుకుని డాక్టర్ చుట్టూ తిరుగుతున్నావు అని చెప్పి స్వామి దానికి తగ్గించారంట అతనికి. అలానే స్వామివారి భక్తుల్లో ఒక ఆయన ఒక యూనిట్గా పనిచేసేటువంటి వల్లూరు మోహన్ అని, ఆయన ఇట్లానే ఒకసారి ఎందుకో వెన్నునొప్పి వచ్చిందట. వెన్నునొప్పి వస్తే ఏం చేసినా తగ్గట్లేదు, ఎంతోమందిని దర్శించాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అయినా కానీ ఏం జరగల. బాంబే నుంచి తెలిసిన డాక్టర్లు ఉంటే వాళ్ళ చేత టెస్ట్ చేయించుకున్నాడు. వాళ్ళు అన్నారట, నువ్వు బాంబే వచ్చి మైక్రో సర్జరీ ఒకటి చేయించుకుంటే కానీ ఆ వెన్నుపూస ఎక్కడైతే నీకు నొప్పిగా ఉందో అది తగ్గదన్నారట. సరే ఈ డాక్టర్లందరినీ చూసాం కదా, మనం దైవ యొక్క అనుగ్రహం కూడా పొందుతాము, దైవబలం కూడా ఉంటే అని తగ్గుతుందేమో అని చెప్పి గురుచిత్ర పారాయణ చేశాడట. గురుచిత్ర పారాయణ చేస్తే గురుచిత్ర పారాయణ చివరి రోజున కళ్ళ స్వామి కనబడ్డారట. గురుచిత్ర పారాయణ చేస్తే అంటే దత్తస్వామి అనుగ్రహం కూడా పొందుతాము, ఈ ఏదో రోగానికి మార్గం చూపిస్తాడని పారాయణ చేస్తే స్వామి కనపడ్డారట. స్వామి కూర్చొని కనపడితే వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటే, ఆ నమస్కారం చేయడానికి పాదాలకి ఇట్లా వంగినప్పుడు, ఆ వంగినప్పుడే స్వామి ఆ వీపు మీద సరి చేశారట. చేసి 2 వేసారట వీపు మీద. అప్పుడు దాకా ఉన్న వెన్నునొప్పి అవన్నీ కూడా అతనికి స్వప్నంలోనే తగ్గిపోయాయి. అంటే చూడండి గమ్మత్తు, గురుచరిత్ర పారాయణ. అందుకే స్వామిని అన్నమాట కూడా, ఏ మహాత్ముడు చేతుడు గురుచరిత్ర అన్నట్టుగా ఆ గురుచరిత్ర పారాయణ చేసి దర్శనం ఇచ్చింది ఎవరు? పూర్ణానంద స్వామి ఇచ్చి అన్ని స్వరూపాల్లో ఉన్నది ఆయనే నిరూపిస్తూ ఉన్నాడు. అందుకే మనకి మొదట చెప్పుకున్నప్పుడు కూడా బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రమణ బాబాకి ఆయనే బాబాలా కనపడ్డారు. అంటే వాళ్ళందరూ కూడా ఒకే స్వరూపం, ఇన్ని రూపాల్లో ఉన్నది దత్తస్వామి. అందుకని ఇక్కడ ఈయన శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే పూర్ణానంద స్వామి దర్శనం ఇచ్చి అక్కడ ఆయనకి స్వప్నంలోనే అతనికి కనపడగానే స్వామికి నమస్కారం చేసుకోవడానికి వంగి పాదాలు తాకుతూ ఉన్నప్పుడే, ఆ వంగినప్పుడు స్వామి ఆ వీపుని మీద సరిచేసి ఎక్కడైతే అతనికి వెన్నుపూస నొప్పిగా ఉందో వాటిని సరిచేసి 2 దెబ్బలు వేశారండి ఇట్లా వెన్ను మీద. వేయగానే దెబ్బకి సెట్ అయిపోయింది. ఇదంతా ఎక్కడ? స్వప్నంలో. అంటే అతనికి బయట వచ్చిన సమస్యని కూడా, వెన్నుపూస నొప్పిని వీటన్నిటిని డాక్టర్లకు వెళ్తే సర్జరీ చేయాలి, మైక్రో సర్జరీ అన్నప్పుడు కూడా అట్లాంటిది అతని గురుచరిత్ర పారాయణ చేస్తే స్వామి దర్శనమిచ్చి స్వప్నంలోనే నొప్పి లేకుండా ఆయన సరి చేసేసారు. అట్లా వాళ్ళ యొక్క శక్తి అపారం. మామూలుగానే కాకుండా స్వప్నాల్లో కూడా మనం ఎన్నో లీలలు చూస్తాం. బాబా దగ్గర కూడా ఇంజక్షన్ చేస్తే ఇంజక్షన్ గుర్తు కనపడేదట. ఎంత ఆశ్చర్యం! ఆయన స్వప్నంలో ఊది వేస్తే గ్లాస్ నీళ్ళల్లో పొద్దున్న లేచి చూస్తే నీళ్ళల్లో ఊది ఉండేదట. అంటే మనకి స్వప్నలా ఉంటుంది. వాళ్ళకి అన్ని స్థితులకి పైన ఉంటారు. మనకి మెలకువలో ఒకటి, నిద్రలో ఒకటి, స్వప్నం ఒకటి ఇలా ఉంటాయి. వాడన్నిటికీ పైన ఉంటారనమాట. అట్లా బాబా స్వప్నంలో ఇచ్చినా కానీ మనకి అంత ప్రత్యక్షంగా ఉండేది. అంటే ఇది నిజంగానే జరిగిందా అన్నట్టుగా ఉంటుందంట లీలలు. అట్లా ఇతనికి కూడా, ఈ మోహన్ గారికి కూడా స్వామి అట్లా అద్భుతంగా స్వప్నంలోనే అతని వెన్నుకున్న నొప్పిని తగ్గించారనమాట.
అలానే స్వామి ఈ బీఆర్కే గారు కుటుంబం కొంతకాలం పాటు శ్రీశైలం నుంచి పోచంపాడు వెళ్ళారనమాట. పోచంపాడు వెళ్ళినప్పుడు స్వామిని కూడా ఆహ్వానిస్తూ ఉండేవారు. మరి కొత్తల్లోనే వాళ్ళకి శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది. అట్లా పోచంపాడు ప్రాజెక్టులో ఉన్నప్పుడు కూడా స్వామిని మరి అంతటి స్వామిని దూరంగా ఉండేది కష్టం కదా, అందుకని స్వామిని ఆహ్వానిస్తూ ఉండేవారు. స్వామి కూడా వస్తూ ఉండేవారు. అక్కడ కూడా చిన్న ఆశ్రమంలాగా ఏర్పాటు చేశారన్నమాట పోచంపాడులో కూడా పూర్వానంద స్వామి ఆశ్రమాన్ని. అట్లా వస్తూ ఉన్న టైంలో ఈయన ఇంటికి ఒక కాంట్రాక్టర్ వచ్చారట. బీఆర్కే గారి ఇంటికి వచ్చి ఎల్ఐ గారని, ఆయన తన బాధను చెప్పుకుంటూ ఉన్నాడు. 20 సంవత్సరాల నుంచి నాకు ఈ షుగర్ బాధ పెడుతూ ఉందండి. అన్నం అంటేనైతే రుచి మర్చిపోయిన 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ నుంచి నేను ఏమీ అన్నం కానీ, ఇక స్వీట్లు అంటారా అసలు దాని మొహమే తెలియదు ఇప్పుడు ఎట్లా ఉందో. అన్నం నేను తిని 20 సంవత్సరాలు అయింది. ఇట్లా తినకపోతే ఇంక ఈ బ్రతికి ఎందుకు అనిపిస్తుంది, సహజంగా అనిపిస్తుంది మనకి. ఏది లేనప్పుడు అదని డబ్బు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. డబ్బు ఉండి తినడానికి లేదనుకోండి, తిండి కూడా లేకపోతే ఇంక బ్రతికి ఎందుకు అనిపిస్తుంది. అంటే మనకి దగ్గర ఏది తక్కువైతే దాని మీద దృష్టి వెళ్తూ ఉంటుంది. అట్లాగా ఈయన తన బాధ చెప్పుకుంటూ ఉన్నాడంట. ఏం బ్రతికండి ఇది, కనీసం తినడానికి కూడా లేదు. 20 ఏళ్ళు అయిపోయింది అన్నం తిని, స్వీట్ అయితే అసలు దాని మొహమే చూడలేదు. ప్రతిరోజు వెళ్ళి చెక్ చేయించుకోవాలి, ఇంత ఇదిగా ఉంది అని తన బాధలని చెప్పుకున్నారట. సరే అయిపోయిన తర్వాత ఒకరోజు మళ్ళీ వీరింటికి వచ్చినప్పుడు అదే సమయంలో స్వామి పోచంపాడు బీఆర్కే గారింట్లో ఉన్నారట. అతని అదృష్టం చూడండి. వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోగానే అతను కూడా వచ్చి నమస్కారం చేసుకుంటే స్వామి ఒక లడ్డు ఇచ్చారట ప్రసాదంగా. ఆ లడ్డు ఇచ్చేసరికి ఒక్కసారిగా అతనికి లడ్డు మీద కోరిక, కానీ 20 ఏళ్ళుగా తను స్వీట్ తినలేదు, అన్నమే తినట్లేదు. మరి ఇప్పుడు లడ్డుని ఏం చేయాలి? మనం మాస్టర్ గారు కనుక చీరాల స్వామి సిగరెట్ ప్రసాదం అంటే సిగరెట్ ఇస్తే అడిగింది నేనే, ఇప్పుడు దాన్ని స్వీకరించాలా, నాకు మరి ఎప్పుడు అలవాట్లేదు అని ఎట్లయితే ఒక క్షణం ఆలోచించారో, ఏదైనా కానీ బాబా ప్రసాదాన్ని స్వీకరించారో, ఇక్కడ ఈయన కూడా ఎల్ఐ గారు కూడా అట్లానే ఆలోచనలో స్వామి వైపు ఇలా చూస్తూ ఉన్నారట. అంటే లోపల మనసులో ఎలా ఉంది, బయటికి చెప్పట్లా. స్వామి నేను 20 సంవత్సరాల నుంచి అన్నం తినలేదు, స్వీటు తినలేదు, మీరేమో ప్రసాదంగా లడ్డు ఇచ్చారు, ఇప్పుడు దీన్ని ఏం చేయాలో తెలియదు, తింటే నేను మళ్ళీ వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలా ఏంటి అన్నట్టుగా ఉంది. అంటే ఇతను ఏం చెప్పకపోయినా స్వామి ఆయన మనసులోకి తెలియపోతాయి కదా, చూసి పర్లేదులే ఈ షుగర్ ఆ షుగర్ని తినేస్తుంది తిను అన్నారట. ఇతను ఆశ్చర్యపడి, స్వామికి షుగర్ అని నేను చెప్పలేదు కదా, ఆయనకి ఎలా తెలుసు? స్వామి అన్నారట, ఈ షుగర్ ఆ షుగర్ని తినేస్తుంది తిను అన్నారట. అనేసరికి ఇక అతనికి ఆనందం. ముందు అమ్మ స్వామి తినమన్నారు కదా, తర్వాత సంగతి తర్వాత చూద్దామని చెప్పి లడ్డు తినేశాడు. తినేసి మరో రోజు ఏమో ఇప్పుడు ఎంత ఉంటుందో షుగరు అని చెప్పి పొద్దున్నే పరిగెత్తుకుంటా ఇట్లీ చెకప్ చేయించుకుంటే షుగర్ నార్మల్గా ఉందట. షుగర్ నార్మల్గా ఉండేసరికి ఇతనికి ఏం అర్థం కాలే ఏమైందా అని. ఇంకా అందుకని ముందు రోజు స్వామి ప్రసాదం ఇచ్చారు కదా, ఈరోజు అంటే స్వామి నాకు తగ్గించారా తెలుసుకుందామని చెప్పి ఒక లడ్డు కొనుక్కొని తిన్నాడట. కొనుక్కొని మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే నార్మల్గా ఉందట. ఇంకా రోజు స్వీట్లు తినడం మొదలుపెట్టాడు. అంటే స్వీట్లు తినడం మొదలుపెట్టేసి తర్వాత అన్నం తిన్నా కానీ ఏం తిన్నా కానీ షుగర్ నార్మల్గా ఉంటుందట. ఇక అతని ఆనందానికి అంతే లేదనమాట. ఎన్నున్నా కానీ మనం ఆరోగ్యంగా ఉన్నాం, తృప్తిగా తినగలుగుతున్నాం అనే ఒక భావం అన్నింటినీ జయింపజేస్తుంది అనమాట. ఇవన్నీ స్థిరంగా ఉన్న తర్వాతే మనకి అది లేదు ఇది లేదని గుర్తొస్తుంది, కానీ అసలు ముఖ్యమైనది లేకపోతే దాని మీదే ఉంటుంది. మరి 20 సంవత్సరాలుగా అన్నం మొహం చూడవాడు, స్వీట్ని తాకనివాడు, అలా స్వామి అనుగ్రహం వల్ల అలా అయ్యేసరికి ఒకసారిగా ఇక ఆనందాన్ని తట్టుకోలేక మళ్ళీ స్వామిని దర్శనం చేసుకొని, స్వామి మీ దయ వల్ల నేను స్వీట్లు తినగలుగుతున్నాను, అన్నం తినగలుగుతున్నాను, నాకు షుగర్ బాధే లేదు అంటే స్వామి సంతోషించి అన్నారట, పోన్లే నువ్వు తినగలుగుతున్నావు కదా, నువ్వు కూడా 10 మందికి అన్నం పెట్టు అన్నారట. మనం స్వామి దగ్గర బాబా చేతిలో కూడా చూస్తాం, నీకు కళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా గొడవేనే అని చెప్పి ఆవిడ కళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ అట్లా కళ్ళు లేని వాళ్ళకి ఇట్లా చెప్తారు బాబా కూడా. అలానే ఇక్కడ స్వామి కూడా ఏమన్నారు, నువ్వు తినగలుగుతున్నావు కదా సంతోషంగా, నువ్వు కూడా అలానే 10 మందికి పెట్టు అన్నారట. ఇంకా అతను ఒకసారి అదే ఆ పోచంపాడు ఆశ్రమం ఉంది, అక్కడే గోదావరి ఒడ్డున నది ఉంటుందంట ఆశ్రమానికి ఆనుకొని. అట్లా ఆ నది ఒడ్డున ఒక బస్తా బియ్యం ఆ రోజుల్లో అంతా వండించి అన్నదానంగా చేయించారట. చేయించేసరికి అక్కడ ఎంతోమంది అంటే ఘనంగా భోజనాలు అవి పెట్టుకునే వాళ్ళని చూశారు తప్పించి ఒకే చోట అన్ని జాతుల వాళ్ళు అంటే తారతమ్యాలు లేకుండా అందరు కలిసి కూర్చోరు కదా. ఒక హై క్లాస్ అని, ఒక లో క్లాస్ అని, ఒక లో క్యాస్ట్ అని, హై క్యాస్ట్ అని ఇవన్నీ ఉంటాయి కదా. కానీ స్వామి ఆశ్రమం అక్కడ ఇతను చేసిన కార్యక్రమాలు అందరూ వచ్చి అలా కూర్చొని అట్లా ప్రసాదం తీసుకునేసరికి మిగిలిన వాళ్ళకి కూడా ఇదేదో బాగుంది మనం కూడా ఇలా చేద్దాం అని చెప్పి క్రమంగా
రోజుకొకళ్ళలాగా మొదలుపెట్టారట అన్నదానం. అట్లా దానివల్ల ఎంతోమందికి అక్కడ పేదలకి వాళ్ళకి అన్నం చూడటం. అంటే స్వామి చేసిన పనిలో అతనికి తగ్గించడం, అతని ద్వారా అక్కడ అన్నదానం చేయించి మళ్ళీ 10 మందికి అటువంటి ఒక ఇన్స్పిరేషన్ని ఒక దాన్ని ఇచ్చి మిగిలిన వాళ్ళ చేత కూడా ఆ ఏరియాలో అట్లా అన్నదానం చాలా కాలం పాటు అలా సాగుతూ ఉందట. అంటే అట్లాంటి ఒక అవకాశాన్ని వాళ్ళు కల్పించారు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే అతను చెప్పుకోకుండానే అతని సమస్యని దీంతో అది పోతుందిలే, ఇది దాన్ని కొట్టేస్తుందిలే అని చెప్పి లడ్డిచ్చి తినిపించి 20 సంవత్సరాలుగా పాపం అతను పడిన చిత్రవదని స్వామి అనుగ్రహించారనమాట. అలానే ఈ బిఆర్కే గారికే ఒకసారి స్వామీజీ ఆశ్రమంలో వాళ్ళ మిసెస్ అనమాట, బిఆర్కే గారి మిసెస్, ఇందాక మనం చెప్పుకునే ఆవిడే స్వామికి భోజనం తీసుకొని వెళ్ళారట. భోజనం తీసుకొని వెళ్తే అప్పుడు స్వామి అన్నారంట, ఏంటి ఇప్పుడు 3వ నెల కదా నీకు అన్నారట. చూడండి గమ్మత్తు, స్వామి అడిగారట ఏంటి ఇప్పుడు నీకు 3వ నెల కదా అంటే ఆవిడ ఒకసారిగా పాపం బిడియపడిపోయిందట. చెప్పాలా ఏం చేయాలి అది తెలియక, అందులో స్వామికి కదా అని ఏం లేదు స్వామి అదంట. అంటే అంటే స్వామి కాదు నీకు ఇది 3వ నెల అని అనేసరికి, అయితే మీరు అన్నీ తెలిసే అడుగుతున్నారా స్వామి అని, నిజమే అని ఒప్పుకుందట. ఒప్పుకోవచ్చు కదా అయితే నిజమైతే అన్నారట. అనేసరికి అంటే పాపం బిడియపడిపోతూ ఉంది. అందుకని అడిగినప్పుడు అన్నారట స్వామి, సరే నీకు పుట్టే బిడ్డ నాకు కావాలి, నీకు ఒక యోగి పుట్టబోతూ ఉన్నాడు, నాకు కావాలి అన్నారట స్వామి. అలాగే స్వామి తప్పకుండా మీరు అడిగితే, మీరు అప్పుడు దాకా ఎందుకు కావాలంటే ఇప్పుడు నాకు 2 బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళని మీకు ఎవరిని కావాలో వాళ్ళని తీసుకోండి అన్నారట. కాదు నాకు వీళ్ళతో పని లేదు, ఆ పుట్టపోయేవాడు కావాలి నాకు, వాడు యోగి, ఒక యోగి పుట్టబోతూ ఉన్నాడు నీకు, అందుకే చెప్పారనమాట నువ్వు రాగానే 3వ నెల అనే స్వామి అని, నీకు పుట్టబోయే యోగి నాకు ఇస్తావా అంటే, మీరు అడిగితే ఇవ్వకుండా ఉంటామా, మీకు ఇప్పుడే కావాలంటే ఇప్పుడున్న 2 బిడ్డల నుంచి ఒక బిడ్డను తీసుకోండి స్వామి అన్న. కాదు అని, సరే అయినా నువ్వు ఒకదాని ఇస్తే చాలదు కదా, మీ ఆయన కూడా ఒప్పుకోవాలి కదా అని బిఆర్కే గారిని అంటే, సరే ఆయన కూడా పిలిపించారట. పిలిస్తే స్వామి భలేవారే, మీరు బిడ్డలు అనడం ఏంటి, మా కుటుంబాన్ని మొత్తాన్ని ఇచ్చేస్తాను, మాలో ఎవరిని కావాలో తీసుకోండి అన్నారట. మీరందరూ అక్కర్లేదు, రేపు పుట్టబోయే మా బిడ్డ రేపండి చాలు అన్నారట. ఇస్తారు కదా అంటే, డెఫినెట్గా స్వామి మీరు అడిగిన తర్వాత ఏముందని అన్నారట. అప్పుడు 3వ నెల కదా, అలా మధ్య మధ్యలో స్వామి గుర్తు చేస్తూ ఉన్నారట. బాబా కూడా అంటూ ఉండేవారు కదా, నా వరప్రసాదం నీ దగ్గర ఉంది అని చెప్పినట్టుగానే ఇక్కడ స్వామి చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే తప్పకుండా స్వామి అంటున్నారు అడిగినప్పుడల్లా. మరి 3 నెలల నుంచి డెలివరీ టైంకి వచ్చేసింది, ఇంకా అప్పటికి మర్చిపోయారు. మళ్ళీ మనకు వచ్చేసింది కదా మన బిడ్డ, భగవంతుడు నువ్వు ఇవ్వచ్చు కాక కానీ నా బిడ్డే, నీ వల్లే కలిగి ఉండొచ్చు కాక కానీ నా బిడ్డే, అలానే ఉంటుందన్నమాట. అది ఎవరికి అనసూయాదేవి కూడా తప్పలా, అంతటి స్థితిలో ఉన్నవాడు కూడా దత్తస్వామి చూసి నువ్వు నా బిడ్డవే, నీకు నేను తల్లినే అంటూ ఉంది. ఆయన దత్తం చేసుకొని ఆయనే సమర్పించుకున్నా కానీ, అంటే తల్లి యొక్క ప్రేమ, తల్లి యొక్క వాత్సల్యం అట్లా ఉంటాయి అన్నమాట. అందుకని ఆ సమయం వచ్చేసరికి స్వామి గుర్తు చేశారు, ఇక వీళ్ళిద్దరు మర్చిపోయారు. ఏదో స్వామి సరదాగా అడిగారులే, అడిగితే మనల్ని ఎవరో ఒకళ్ళు ఇద్దాం అన్నట్టుగా అనుకున్నారు, ఏదో సరదాగా అంటూ ఉన్నారని. సరే సమయం వచ్చింది, ఆవిడకి డెలివరీ అయింది. డెలివరీ బిడ్డ అసలు ఎంతో దేహదారుఢ్యంతో ఒక వెలిగిపోతూ పుట్టాడంట. చూడగానే అంటే స్పెషల్ అని తెలిసిపోయేట్టుగా అంతా బాగుంది అనుకునేసరికి గంటలోనే అతని ప్రాణం పోయిందట. గంటలోనే ప్రాణం పోయేసరికి ఇక వీళ్ళు కుంగిపోయారు. వీళ్ళకి ఆ విషయం మర్చిపోయారు కదా, అసలు వీళ్ళు స్వామికి ఇస్తాను ఈ బిడ్డని అన్న విషయం మర్చిపోయారు. అందుకని వీళ్ళు ఆ బిడ్డ చూడగానే అట్లా అసలు ఇదిగా పుట్టి, మరి ముందే చెప్పారు కదా స్వామి ఒక యోగి పుట్టబోతున్నాడు మీకు అని. యోగి పుడితే ఏదో ఇవ్వటం తర్వాత అనుకున్నారంటే పెరిగిన వాటితో ఉపయోగం ఉంటుందేమో, సేవ చేయించుకుంటారేమో అని. కానీ ఆయన చేయించుకునేది మనకు తెలియదు కదా, ఎట్లా చేయించుకుంటారు ఏం చేయించుకుంటారని. అందుకని వీళ్ళు పాపం బాగా అంటే అట్లాంటి బిడ్డ పోయేసరికి, గంటలోనే చనిపోయేసరికి డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఒకసారిగా బాగా కుదేలైపోయి ఉండేసరికి వీళ్ళ అమ్మగారు, బిఆర్కే గారి అమ్మగారు ఆశ్రమానికి స్వామి దర్శనానికి వెళ్ళారట. వెళ్తే స్వామి అడిగారట, నీ కోడలు ఎలా ఉంది అన్నారట. ఏదో బాగా బాధలో ఉన్నారు స్వామి వాళ్ళిద్దరూ, ఇట్లా బిడ్డ పుట్టి పోయాడని, అబ్బాయి పుట్టి పోయాడనే బాధలో ఉన్నారు అంటే, వాడు నాకు ఇస్తాన్నారు కదా, వాడు ఎందుకు బాధపడుతున్నారు, మరి అంత బాధపడే వాళ్ళైతే ముందే చెప్పచ్చు కదా నేను ఇవ్వనని, ఇద్దరు ఇస్తానని చెప్పారు కదా అన్నారట. అనేసరికి ఈవిడ ఆశ్చర్యపోయింది. అంటే స్వామి అంటూ ఉన్నారు, మీకు ఇవ్వటం ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కదా,
మీరు నాకు ఇస్తానని చెప్పారు కదా, అందుకే నేను తీసుకున్నాను, మరి ఇవ్వటం మీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కదా అన్నారట. వీళ్ళకేం అర్థం కాలేదు. సరే వాళ్ళకి తర్వాత మళ్ళీ స్వామి చెప్పింది గుర్తొచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అంటే వీళ్ళకి ఆలోచన ఏంటి, ఏదైనా పిల్లవాడు బ్రతికుండి కొంచెం పెద్దవాడైతే వాడిని ఉపయోగించుకుంటారు కానీ వీడిని ఎట్లా ఉపయోగించుకుంటారు, అంటే ఆయన ఆత్మను ఉపయోగించుకుంటున్నాడా, ఏం చేస్తున్నాడు స్వామి, మనమేమో స్వామి అంటే ఏదో గొప్పవాడు అనుకుంటున్నాం కానీ అసలు ఈయన ఏ స్థాయిలో గొప్పవాడు, ఇది అర్థం కాక వాళ్ళు కొట్టుకులాడారట. అన్నారట, ఇప్పుడు ఏదో అయిపోయింది కదా, అయిపోయింది అది అయిపోయింది, మీరు ఇస్తా అన్నారు కాబట్టి నేను స్వీకరించాను, బాధపడమాకండి అని స్వామి వాళ్ళని స్వాంతనపరిచారట. అట్లాగా అంటే ఆశ్చర్యకరమైన లీలలు అనమాట ఇవన్నీ కూడా. ముందు నుంచే మనకి బాబా దగ్గర చెప్పిన లీలలో కూడా అట్లానే ఉంటుంది. నా వరప్రసాదం ఎగురుంది అని, అది నా వస్తువుగానే పెంచు అన్నారు. ఆ బిడ్డ అట్లానే వెంటనే పోతుంది కదా, త్వరగా కొద్ది రోజుల్లోనే, కొన్ని సంవత్సరాల్లోనే. కానీ అక్కడ ఆయనకి ఆ విచక్షణ ఉంది. ఆ రేగేకి ఏమన్నాడు, బాబా ఇది నేను బిడ్డకు పుట్టుక కారణం నేను శరీరం, కర్మను నాకు ఇచ్చి వాడికి ఆత్మసాధన ప్రసాదించండి మీ పాదాల దగ్గర అన్నాడు. అట్లానే అతనికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ బాబా అన్నారు, వాడిని ఇక్కడ పెట్టుకున్నాను అన్నారు. అట్లా స్వామి లీలలు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి అన్నమాట. అంటే ఇట్లాంటి లీలలు వింటూ ఉంటే మనకి కందదు. ఇలాంటి మహాత్ముడు శ్రీశైలంలో అక్కడ అంతకాలం ఉంటే కనీసం మనకి తెలియని కూడా తెలియలేదే అనిపిస్తుంది. అంటే భగవంతుడు ఎప్పుడు అవతరించినా కానీ అంత విలక్షణంగా ఉంటుంది. పైగా మనకి ఎంతో అదృష్టం ఉంటే కానీ అలాంటి మహనీయుడి గురించి మనకి తెలియటం, ఆ స్పర్శ తగలటం, ఇవన్నీ కూడా మనకి జరగవన్నమాట. అలానే ఒకసారి స్వామి ఈ దొరైరాజు గారి పెద్దబ్బాయి నంబి వాళ్ళ అన్నగారు బాలుగారి వాళ్ళ పెళ్ళికి కారయ్యారు వెళ్ళారంట. స్వామి తపోక్షేత్రం అక్కడ ఉంది కదా కారయ్యారు, ఇవన్నీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడ స్వామి భక్తులు ఒకరు ఉంటే వారింటికి వెళ్ళారట. అతనిది టింబర్ బిజినెస్ అనమాట, టింబర్ డిపో ఉండేది. సో స్వామివారు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇతనితో పాటు ఒక పార్ట్నర్ ఉంటాడనమాట, ఈ బిజినెస్ పార్ట్నరు. అతను 60 ఏళ్ల వృద్ధులు వాళ్ళు. వాళ్ళకి ఎంతోమంది పిల్లలు ఉన్నారు కానీ అందరూ ఆడపిల్లలు, వాళ్ళకి మగపిల్లవాళ్ళు లేడే అని కొరతట. సరే ఆ రోజు స్వామి అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు కూడా ఉన్నారు అని చాలామంది కూర్చొని ఉండేసరికి వీళ్ళు స్వామిని దర్శనం చేసుకొని స్వామిని తమ కోరిక చెప్పుకున్నారంట. స్వామి ఇట్లా మా కోరిక ఉంది, బిడ్డలైతే ఉన్నారు కానీ మగపిల్లవాళ్ళు లేడని చెప్పి మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఎన్నో చోట్లకి తిరిగాం, ఎన్నో డాక్టర్ని దగ్గరికి వెళ్ళాం, ఎన్నో మందులు వాడాము, ఏం ప్రయోజనం లేదు అని అన్నారట. అంటే స్వామి అనుగ్రహించి సరేలే మీ కోరిక తీరుతుంది అన్నారట. అన్న తర్వాత అది అందరూ విని వీళ్ళు ఇంత వయసులో వాళ్ళిద్దరూ ముసలివాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు పిల్ల కావాలని అడుగుతున్నారు, వీళ్ళకి ఇంకా మగపిల్లవాడు కావాలని ఇప్పటికీ ఇంకా ఆశపోలేదు, ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళకి ఇంకా కలగలేదు, వీళ్ళకి ఇప్పటికి కూడా ఇంకా పిల్లవాడు కావాలని కోరుకుంది. పైగా స్వామిని అందరూ అడిగేసరికి మిగిలిన వాళ్ళని నవ్వుతూ చూస్తున్నారట. అంటే వీళ్ళకి ఇంకా ఇట్లాంటి కోరుకుంది, ఇంక ఈ వయసులో వీళ్ళకి పిల్లలేంటి అని. స్వామి అన్నారట, అలానే అన్నారట. అన్న తర్వాత వాళ్ళకి కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్కి ఒక బాబు పుట్టాడట. వాళ్ళకి 60 ఏళ్ల వయసులో వాళ్ళకి ఈయన అనుగ్రహంతో ఒక బాబు పుట్టాడట. అట్లా ఎంత మనం శ్రీగుడి చేతుల్లో వీటిలో చూస్తాం కదా, అక్కలకోట స్వామి చేతుల్లో ఇలాంటి లీలలన్నీ కూడా మనం అక్కడ చూస్తాం. మరి గంగమ్మకి 60 ఏళ్ళకి ఆవిడ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇచ్చారు బిడ్డల్ని. మొన్న మనం వాడి లీలలు చెప్పుకున్నాం. అప్పుడు కూడా వాళ్ళు ఏ వయసులో వాళ్ళకి బిడ్డలు ఇచ్చారు ఆయన మళ్ళీ. ఆయన అప్పటికే 60-70 ఏళ్ళ పైన వయసు వాళ్ళకి అప్పుడు బిడ్డ కావాలంటే వాళ్ళు అప్పుడు ఇచ్చాడు ఆయన. అంటే ఆయన తలుచుకుంటే దానికి జరగంది ఏముంది, ఇంత సృష్టి నిర్వహించే వాడికి ఒక బిడ్డని ఇవ్వాలంటే ఎంతసేపు పని. అట్లా వాళ్ళని కూడా వృద్ధ దంపతుల్ని స్వామి అనుగ్రహించి వాళ్ళకి ఎంతో కాలం ఉన్నటువంటి మగబిడ్డ కావాలనే కోరికని అలా తీర్చారనమాట. మళ్ళీ వచ్చి అతనికి ఆ వయసులో వీళ్ళందరూ నమ్మలేకపోయారనమాట. అంటే స్వామి ముందు అందరూ అట్లా అడుగుతూ ఉంటే అందరికీ అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ వయసులో వీళ్ళు పిల్లలు అడుగుతున్నారు, ఇంకా ఇంత పైగా వాళ్ళకి పిల్లలు లేరా అంటే ఆల్రెడీ 5-6 ఆడపిల్లలు ఉన్నారట. కానీ మగబిడ్డ కావాలి అని కోరినందుకు స్వామి వాడిని అనుగ్రహించి అలానే వాళ్ళకి ఒక బిడ్డను ప్రసాదించారు. మళ్ళీ వచ్చేవారని చెప్పుకుందాం.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేద్దామండి.